సమూయేలు రెండవ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం నాతో కలిసి, సెరూయా కుమారుడైన అబీషై నాతో కలిసి రాజును ఆదుకుని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి ఇశ్రాయేలీయులకు దీపముగు నీవు ఆరిపోకుండున్నట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. ఈ మాట చదివినప్పుడు నా మట్టుకు నాకు గుండెల్లో కాస్తంత పుట్టెడు దుఃఖం. దావీదు పొందుకున్న సాక్ష్యం. దావీదు వృద్ధాప్యానికి వచ్చాడు. ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ దేశం మీద దాడికి వచ్చారు. రాజన్న తర్వాత యుద్ధాలు చేయాలి కదా, సైన్యానికి ముందు నిలవబడాలి కదా. ఆ సైన్యానికి ముందు నిలవబడి యుద్ధభూమిలోకి వెళ్ళాడు. ఫిలిష్తీయులు దావీదుని గురి పట్టుకొని, దావీదు దొరికితే చంపేసేద్దాం, ఎందుకంటే గొలియాతు కాలం నుంచి వీడు మనకు విరోధి, మనలను వాడగొడుతున్నాడు, ఈ దావీదు అనేవాడు లేకుండా చేస్తే బాగుండు అని ప్రయత్నం చేశారు. దావీదు వృద్ధాప్యానికి వచ్చాడు. ఆ అలసటలో యుద్ధం చేసి అలసిపోయిన వాడై ఆ అలసిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఫిలిష్తీయుడు చూసి, ఇక దొరికేడ్ర దావీదు, వేసేద్దాం అని అనుకునే లోపు దావీదు మేనల్లుడు అబీషై, సెరూయా కుమారుడు అబీషై, అరే రాజును చంపబోతున్నారు అని రాజును ఆదుకొని ఫిలిష్తీయుని చంపారు. ఈ ఫిలిష్తీయుడు దావీదును చంపటానికి చేస్తున్న ప్రయత్నాన్ని జనులందరూ చూసి దావీదు దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు, అయ్యా దావీదు, మాలాంటి వాళ్ళు 100 మంది చచ్చిపోయినా పర్వాలా, మా ప్రాణం విలువైందే, మాలాంటి వాళ్ళు 100 మంది చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు చచ్చిపోకూడదయ్యా. ఎందుకో తెలుసా, ఇశ్రాయేలు దేశానికి నువ్వు దీపం వంటి వాడివయ్యా. నువ్వు బ్రతికితే నీ దీపపు కాంతిలో మేము అందరం బ్రతకగలుగుతాం. ఈ దీపం వెలిగితే మా చీకటంతా పారిపోతుంది. ఈ దీపం వెలిగితే మాకు ధైర్యం, ఈ దీపం వెలిగితే మాకు ఒక భరోసా. మా దేశానికి నువ్వు దీపం లాంటి వాడివయ్యా. ఈ దీపం ఆరిపోకుండాన్నట్లు నువ్వెప్పటికీ యుద్ధానికి రావద్దు అని దావీదు చేత ప్రమాణం చేయించుకున్నారు. క్రైస్తవ జనమ, దావీదు అప్పటికి ఇంకా చనిపోయే సమయం రాలేదు, కానీ వృద్ధాప్యంలో దేశంలో ప్రజలందరి దగ్గర నుంచి తను పొందుకున్న సాక్ష్యం ఏంటంటే, దావీదు అనబడిన నీవు దేశానికి దీపం వంటి వాడివి అనే సాక్ష్యం పొందుకున్నాడు. నా ప్రభు బిడ్డలారా, లోకంలో 2 రకాల వ్యక్తులు. ఇంటికి శాపంగా ఉన్నవారు కొందరైతే, అదే ఇంటికి దీపంగా ఉన్నవారు మరికొందరు. సంఘానికి కొందరు శాపంగా ఉంటే మరికొందరు దీపంగా ఉన్నవారు. గ్రామానికి కానీ, పట్టణానికి కానీ, దేశానికి కానీ కొందరు శాపగ్రస్తంగా ఉంటే మరికొందరు దేశాలకి దీపం వంటి వారిగా బ్రతుకుతూ ఉన్నారు. రోజు దగ్గుతూ అనారోగ్యంతో బాధపడుతున్న మా తండ్రికి ఒకసారి నేను ఫోన్ చేశాను. కొంచెం ఆయన ఆయాసపడుతున్నాడు. నాన్న ఏంటి బాగాలేదా అన్నాను. నాకేం కాలేదయ్యా, మా గురించి నన్ను గురించి ఎందుకు టెన్షన్ పడతావు, ఎక్కడున్న ప్రభువుని స్తుతిస్తా. ఒకవేళ నేను ప్రభు దగ్గరికి వెళ్ళినా పరలోకంలో ప్రభువుని ఆరాధిస్తూ ఉంటానయ్యా, ఎక్కడున్నా ఒకటే, పరలోకంలో ఉన్న ఒకటే కదా అని ముగింపులో ఏమన్నాడు తెలుసా, పరలోకానికి వెళ్తే అమ్మను కూడా చూస్తానయ్యా అన్నాడు. నేనన్నా, అన్నా నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలా? ఎందుకు ఎక్కువ కాలం బ్రతకాలయ్యా? నువ్వు మా అందరి కొరకు ప్రార్థన చేస్తావు. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు నాన్న, నా బ్రతుకునకు దీపం లాంటి వాడివి. నీ కడుపును పుట్టిన పిల్లలకు నువ్వు దీపం లాంటి వాడివి. ఈ దీపం వెలుగుతూ ఉంటే ఈ దీపం వెలుగుతూ ఉంటే ఈ దీపపు కాంతిలో
అనేకులు సంచరించడానికి, అనేకుల గుండెలు ధైర్యంతో నింపడానికి ఈ దీపం వెలుగుతూ ఉండాలి. ఆయన ముగింపులో అన్నాడు, మా బ్రతుకులు దీపం లాంటివి, దీపం వెలగాలి. అమ్మా ఒకసారి నా వైపు చూడు. నీ కడుపును పుట్టిన పిల్లలు నేను చూసి, అమ్మా నీవు మాకు దీపం లాంటిదానివమ్మా. తల్లిదండ్రులారా ఒకసారి నా వైపు చూడండి. మీరు మీ కుటుంబాలకు శాపంగా ఉన్నారా, దీపంగా ఉన్నారా? నీ కడుపును పుట్టిన నీ పిల్లలు నిన్ను చూసి, అమ్మా మా బ్రతుకులకు నువ్వు దీపం అమ్మా, నువ్వు ఎక్కువ కాలం ఆరోగ్యంతో బ్రతకాలి, నువ్వు తొందరగా చచ్చిపోకూడదమ్మా, నువ్వు బ్రతుకుంటే మా కొరకు ప్రార్థన చేస్తావు, మా కొరకు కన్నీళ్లు కారుస్తావు, నువ్వు కార్చే కన్నీటి చుక్కలో ఈరోజు కాపోయినా రేపు మా కన్నీళ్లు దేవుడు తుడుస్తాడు. ఈరోజు కాపోయినా రేపు చెత్తలాంటి మా బ్రతుకును శక్తిగా దేవుడు మారుస్తాడు. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలమ్మా, నువ్వు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలి నాన్న. నీ పిల్లలు కోరుకునేటట్లుగా నీవు ఉన్నావా? మీరు ఏ సంఘానికి వస్తున్నారో ఆ సంఘంలో ఉన్న దైవజనులు మిమ్మల్ని చూసి, ఈ బ్రదర్ ఎక్కువ కాలం బ్రతకాలా, ఈ తల్లి ఎక్కువ కాలం బ్రతకాలా, కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించే తల్లి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రసవేదన పడే బిడ్డ, పరిచర్య కొరకు ప్రాణం పెట్టే బిడ్డ, సంఘానికి సేవకు ఒక దీపం లాంటి వాడు, ఈ దీపం లాంటి వాడు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అని నీ సేవకుడు నిన్ను గూర్చి ఆలోచిస్తున్నాడా? ఇలాంటి భక్తిహీనుడు వస్తే ఎంత, పోతే ఎంత, వస్తే ఎంత, రాకపోతే ఎంత? సంఘానికి మచ్చ తెచ్చేవాడు, దేవుని నామానికి అవమానం తెచ్చేవాడు, ఇలాంటి వ్యక్తి మందిరానికి వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఇతడు మందిరానికి రావటం శాపం అని సేవకుడు అనుకుంటున్నాడా? ఇతడు మందిరానికి రావటం సంఘానికి దీపం వంటి వాడు అని అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. ఒక్క దావీదు తను వెలిగాడు, దేశాన్ని వెలిగించాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, అమ్మా నీ భర్త ఎట్లున్నాడు ఎక్కువ ఆలోచించుకో, నీ భార్య ఎలా ఉంది ఎక్కువ ఆలోచించుకో. నా పిల్లల దగ్గర నుంచి నాకు సహకారం లేదు, నా కొడుకు దగ్గర నుంచి సహకారం లేదు, నా తోటి సేవకుల దగ్గర నుంచి సహకారం లేదు. ఎవరి మీదో అది నేరస్థాపన అనను, కానీ కొంచెం సహకారం ఉంటే బాగుండు అని అనుకోవటం తప్పులేదు. అయితే ఎవరి సహకారం నీకు దొరక్కపోయినా ఒక్క దావీదు దేశాన్ని వెలిగించగలిగాడే, నువ్వు ఒక్కదాన్ని వెలిగితే నీ ఇంటిని వెలిగించలేవా? నీ ఒక్కడి వెలిగితే ఓ 10,000 మంది ఉన్న సంఘాన్ని వెలిగించలేమా? ఒక్క వ్యక్తి దేశాన్ని వెలిగించాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, దేవునికి వందల సంఖ్యలో అవసరం లేదు ఆయన పని చేయటానికి. 100 అవసరమే, 1000 అవసరమే, కానీ దేవుడు పని చేయటానికి ఆయన మనసు గెలుచుకునేవాడు ఒక్కడున్న ఆ ఒక్కడి ద్వారా దేశాలను దేవుడు వెలిగించడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ప్రతి బిడ్డ తన ఇంటికి, తన సంఘానికి దీపం వంటి వాడు కావాలి. నాకు పాట పాడాడు, వివరాలు నేను లైవ్లో పేరుతో చెప్పలేను, ఎందుకంటే యూట్యూబ్లో ఉంటుంది, తర్వాత షార్ట్లో అప్లోడ్ చేస్తారు. ఒక అన్న పాట పాడారు కదా, వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతు, రౌడీయిజం చేసేవాడు, కుటుంబం పూర్తిగా పతనమైపోయింది. ఎందుకు పతనమైపోయింది అంటే తండ్రి కొన్న వ్యసనాలను బట్టి, దురలవాట్లను బట్టి, చేసిన రౌడీయిజాన్ని బట్టి. ఇది ఒక కుటుంబరా? అసలు వీళ్ళు ఒక పిల్లల, వాళ్ళ కుటుంబాల్లో నుంచి ఆ కుటుంబాన్ని వెలివేశారట. ఫంక్షన్స్ జరిగితే పిలవరు, వాడు తాగుబోతుడురా, రౌడీయిజం చేసేవాడురా, ఎప్పుడు ఆటోలో రాడ్లు పెట్టుకొని తిరుగుతాడురా, ఎవడు గొంతుకు వస్తాడో, ఎవడిని చంపేస్తాడో ఎవడికి అర్థం కాదురా, వాడు తాగుబోతాడురా అని ఓ రకంగా వాళ్ళ రక్త సంబంధికుల మధ్యలో నుంచి ఆ కుటుంబాన్ని వెలివేశారు. పిల్లలకు సరైన చదువు ఇవ్వలా, కడుపు నిండా తిండి పెట్టలా. ఎందుకు కడుపు నిండా తిండి పెట్టలేదు, చదువు ఇవ్వలేదు? తాగుబోతాడు పిల్లలకేం చదివిస్తాడండి? నా వైపు చూడండి. తిరుగుబోతాడు పిల్లలకేం భవిష్యత్తు ఇస్తాడండి? బాధ్యత లేకుండా వ్యవహరించే తండ్రి కుటుంబాన్ని ఎట్లా కట్టగలుగుతాడండి? ఆ తండ్రి కుటుంబానికి శాపం అయిపోయాడు. రక్త సంబంధికుల నుంచి వెలివేశారు. అసలు ఇది ఒక కుటుంబమా? వీళ్ళు ఒక మనుషుల పురుగును చూసినట్లుగా చూడటం ప్రారంభించారు.
తను 6వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడట. ఎందుకు? తాగి తాగి లివర్ పాడై తాగి తాగి అనారోగ్యంతో చచ్చిపోయాడట. కన్న తండ్రిని కళ్ళతో చూశాడు. నా తండ్రి నా ఇంటికి దీపంగా ఉండాల్సినోడు దీపంగా ఉండకపోక శాపంగా ఉండటానికి ఆ త్రాగుడే కదా కారణం, ఈ స్మోకింగ్ కదా కారణం, ఈ రౌడీజమే కదా కారణం, ఈ కొట్లాటే కదా కారణం అని 6వ తరగతి చదివేటప్పుడు నిర్ణయం తీసుకున్నాడట. దేవా, నేను బ్రతికున్నంత కాలం, నా బ్రతుకు కాలములో మద్యాన్ని నా జీవితంలో ముట్టకూడదు, గొడవలకు నేను వెళ్ళకూడదు, అల్లరి జనంగా బ్రతకూడదు. నా తండ్రి నా వంశవృక్షానికి ఒక శాపం అయ్యాడు. ఆయన కడుపును పుట్టిన నేను నా వంశవృక్షానికి నేను దీపంగా మారాలి. నోరు తెరిచి చెప్దాం. నా కుటుంబానికి నేను ఒక దీపంలాగా మారాలి. నా తండ్రి శాపం అయ్యాడు, నేను దీపం కావాలి. ఏ వ్యసనాల బారిన పడకుండా నన్ను బ్రతికించయ్యా, ఏ దురలవాట్ల బారిన పడకుండా నన్ను బ్రతికించయ్యా, ఏ పాపంలో జారిపోకుండా నన్ను నీ కొరకు నిలవబెట్టయ్యని చదివించే తండ్రి లేకపోయినా, పేదరికాన్ని అనుభవించే తల్లున్నా, మానవ మాటల్లో చెప్పాలంటే తినటానికి తిండి లేని స్థితిలో కష్టపడి చదువుకోవటం ప్రారంభించాడు. డిప్లొమా చదువుకున్నాడు. బెంగళూరులో హెచ్ఏఎల్ కంపెనీలో గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆ బిడ్డ బిజినెస్ చేస్తాడు. దేవుని కృప, లక్షల రూపాయలు సంపాదిస్తాడు. బంధువులంతా ఏమంటారో తెలుసా? మీ నాన్న మన కుటుంబానికి శాపమైతే ఇదే కుటుంబానికి నువ్వు దీపం వంటి వాడిగా మారేవయ్యా. బ్రతికిన కొద్ది కాలం, అమ్మా, బ్రతికిన కొద్ది కాలం నిన్ను కట్టుకున్న నీ భర్త నిన్ను చూసి పదే పదే అనాలి, నువ్వు నాకు దీపం లాంటిదానివమ్మా, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలమ్మా, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే చాలమ్మా, ఆ ప్రార్థనే నాకు దీపం వంటిదని. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలు, కన్న తల్లిదండ్రులు, మీకు వాక్యాన్ని బోధించే సేవకులు మిమ్మల్ని చూసి వీరు సంఘానికి శాపం కాదు, వీళ్ళు దీవెన, ఈ శబ్దాలు మనలను గూర్చి ప్రజలు మాట్లాడుకుందురుగాక. దావీదు దేశానికి ఈ మాట ఇంకొకసారి చెప్పి నాకు ఈ మాట చెప్పడానికి ఒళ్ళు పులకరిస్తుంది. దేవునికి 100 మంది అవసరం లేదురా తల్లి, ఓ పెద్ద సమూహం అవసరంలా. ఒక్క పౌలు ద్వారా 3 ఖండాలు దేవుడు కదిలించాడే. ఒక్క దావీదు ద్వారా దేశాన్ని దేవుడు బాగు చేశాడే. ఒక్క మోషే ద్వారా ఐగుప్తు దాస్యత్వం నుండి ఇశ్రాయేలీయులకు విమోచన దయచేశాడే. అక్కడ దాకెందుకు, ఒక్క యేసుక్రీస్తు వారు ప్రపంచానికి లోకరక్షకుడిగా మారిపోయాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరి బ్రతుకులో ఆయన దీపమై పరలోక రాజ్య వారసులుగా యేసుక్రీస్తు వారు మనలను మార్చారు. దేవునికి 100 మంది అవసరంలా. నా వైపు చూడు, నీ ఒక్కదానివి దేవుని కొరకు నిలవబడితే చాలు, నీ ఒక్కడివి దేవుని కొరకు నిలవబడితే చాలు. ఇదిగో యేసయ్యా, ఏ వ్యసనాల బాణిని నేను పడకుండా ఈ విలువైన జీవితాన్ని కాపాడుకుంటూ నీ కొరకు నేను బ్రతుకుతానయ్యని నీ ఒక్కదానివి దేవుని కొరకు నువ్వు నిలవబడితే, నీ ఒక్కదాని ద్వారా జాతులను దేవుడు దీవించటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ మధ్యాహ్న కాలపు వేళ. పెద్దగా చెప్దామా? ఆమేన్. ల్యాంప్ అంటే దీపము. ల్యాంప్. మనం మన ఇంటికి దీపంగా ఉండాలంటే ఎలా బ్రతకాలి? దావీదు దేశానికి దీపం వంటి వాడయ్యాడు. దీపాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ల్యాంప్ అంటారు కదా. ల్యాంప్ దీపం వంటి వాడయ్యాడు. ఏ విషయంలో తాను దీపం వంటి వాడయ్యాడు? నా వైపు చూడండి. నంబర్ 1, LAMP. L స్టాండ్స్ ఫర్ లీడ్ బై ఎగ్జాంపుల్. దీపం వంటి వాడు ఎలా ఉంటాడో తెలుసా? దీపం దారి చూపిస్తుంది. ఎవరో దారి చూపిస్తే దీపం నడవదు. ఏ దారిలో నడవాలో గందరగోళంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ మాట పట్టుకొని, గందరగోళంలో ఉన్న ప్రజలకి ఇదిగో ఈ త్రోవలో నడువని మార్గాన్ని చూపించేది దీపం. దావీదు ఎవరో తెలుసా? దావీదుకు మార్గదర్శకులు ఎవరు లేరు. అంతకు మునుపు పరిపాలన చేశాడు దావీదుకు ముందు ఒక రాజు. ఆయన పేరేంటి? కొంచెం పెద్దగా. సౌలు దేశానికి, నా వైపు చూడండి,
సౌలు దేశానికి దీపమా శాపమా? రాజు అయి ఉండి కర్ణపిశాచి చెప్పే దురాత్మ దగ్గరికి వెళ్ళి నా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పండి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. సౌలు దేశానికి శాపం వంటివాడు. సరే, అంతకు మునుపు న్యాయాధిపతుల పాలనలో ఏమైనా దావీదుకు మార్గదర్శకులు ఉన్నారా? ఎవరు లేరు. కానీ అద్భుతం తెలుసా, ఎవ్వరు మార్గదర్శకులు లేని కాలంలో దావీదే మార్గదర్శి అయ్యాడు. ఎవరు రోల్ మోడల్ లేని కాలంలో దావీదే ప్రజలకు మాస్టర్ పీస్ అయ్యాడు. నా మాట మీకు అర్థమవుతుందా? నీ ఇంట్లో నీకు ఎవరు మాదిరి లేకపోవచ్చు. నన్ను పురికొల్లి పెళ్ళేవాళ్ళు లేరండి, నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరండి, ఇలా బ్రతకమని చెప్పేవాళ్ళు నాకుంటే బాగుండు కదా, నేను నడిచేవాడిని కదా. ఎవరో నీకు మార్గాన్ని చూపాలి అని అనుకోకు. నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నీవే అనేకులకు నాయకురాలివై అనేకులకు మార్గం చూపేదానిగా నువ్వు నిలవబడాలి. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. అందుకనే దావీదును గురించి బైబిల్లో పదే పదే అక్కడక్కడ ఏమని రాసుంటుందో తెలుసా? దావీదు తర్వాత వచ్చిన రాజుల్లో నమ్మకంగా పరిపాలన చేసిన వారు ఉజ్జియా, హిజ్కియా, యోషియా. విన్నారా? యోషియా, ఉజ్జియా, హిజ్కియా. వాళ్ళను గూర్చి బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? తన పితరుడగు దావీదు చూపిన మాదిరి చొప్పున. హిజ్కియా, నీకు మాదిరి ఎవరు? నా పితరుడు దావీదు. ఉజ్జియా, నీకు మాదిరి ఎవరు? మా పితరుడైన దావీదు. బిడ్డలారా, మీరు సంఘాలకు వచ్చేటప్పుడు నెక్స్ట్ జనరేషన్ మిమ్మల్ని గూర్చి ఏమన్నాలో తెలుసమ్మా? 11, 15కి ఆరాధన అయితే ఇంత ఖచ్చితంగా నువ్వు ఎట్లా వస్తున్నావు అని ఎవరినైనా అడిగితే, ఒకవేళ వాళ్ళు మీ ఇంటి పక్క వాళ్ళు అయితే, మా చర్చికొచ్చి పలానా అక్క ఉందన్నా, ఆ అక్క ఆదివారపు ఆరాధనకు ఆలస్యంగా రావటం ఎప్పుడు చూడలా. 11, 15కి ఆరాధన అయితే 11 గంటలకల్లా మందిరానికి వచ్చి కూర్చుంటుందన్న, ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగేటట్లుగా మోకరించి ప్రార్థన చేస్తుందన్న. ఆరాధనకు క్రమంగా రావటానికి నా మార్గదర్శి అదిగో మన చర్చికి వస్తుందే పలానక్క, మన మందిరానికి వస్తున్నాడే పలానన్న. ఆ అన్న నాకు రోల్ మోడల్ అని ప్రజలు నిన్ను గూర్చి మాట్లాడాలా. మరలా చెప్తున్నాను, నాయకుడికి ఎవరు రోల్ మోడల్ ఉండరు. ఎవరో రోల్ మోడల్ ఉంటే వీడు నాయకుడు కాలేడు. నాయకుడు తనంతట తానే ప్రజలకు మాస్టర్ పీస్గా మార్చబడతాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. మా ఇంట్లో ఉదయకాలం లేచి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరూ లేరండి, నాకు సపోర్ట్ చేసే భర్త లేడు, సపోర్ట్ చేసే పిల్లలు లేరు, ఒంటరి పోరు అని అంటావా? ఆ ఒంటరి పోరులోనే కొంతకాలం సాగు, నిన్ను మాస్టర్ పీస్గా దేవుడు నిలవబెడతాడు. దావీదు మాదిరి 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 అన్నాం కదా. ఎన్నో విషయాల్లో మాదిరి, లీడ్ బై ఎగ్జాంపుల్. ఎన్నో విషయాల్లో మాదిరి. ప్రాముఖ్యంగా 3 విషయాలు చెప్తాను. రాజయ్య ఉన్న, సాధారణమైన వ్యక్తి ఉన్న, దేవుని మీద దావీదు ఆధారపడేవాడు. విన్నారా ఈ మాట? రెండవది, దావీదు మందిరాన్ని ప్రేమించినంతగా మరి ఏ రాజు ప్రేమించలేదేమో. మూడవది, దావీదులో ఉన్న కృతజ్ఞత బుద్ధి మేబీ 42 మంది రాజుల్లో ఎవరిలో లేదేమో అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. నంబర్ 1, దావీదుకున్న గొప్ప గుణం ఏంటో తెలుసా? ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆధారపడేవాడు. రాజు అయిన తర్వాత సహజంగా రాజు ఎవరి మీద ఆధారపడాలి? సైన్యం మీద ఆధారపడాలి, సైనిక బలం మీద ఆధారపడాలి, రథాలు గుర్రాల మీద ఆధారపడాలి. కానీ దావీదు జీవితాన్ని చూస్తే ఎప్పుడు దేవుని మీద ఆధారపడేవాడు. ప్రజలంతా అన్నారు, నువ్వు మాకు దీపం వంటి వాడవని. దావీదు ఏమంటాడు తెలుసా? దేవుని వైపు చూసి, యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, ఎవడు ప్రపంచానికి దీపం అవుతాడో తెలుసా? ఎవరు దేవుని దీపంగా పెట్టుకుంటారో. ఆమేన్. ఎవరు దేవుని దీపంగా పెట్టుకుంటారో, నువ్వు వెలిగిస్తేనే నేను వెలుగుతానయ్యా, నువ్వు గెలిపిస్తే నేను గెలుస్తానయ్యా, నువ్వు నా తల పైకెత్తితే నా తల ఎత్తబడుతుందయ్యా, నా బ్రతుకును నువ్వు వెలుగుతో నింపబడితే నా చీకటి పారద్రోలబడిద్దయ్యా. అయ్యా, నా భవిష్యత్ అంతా నీ చేతిలో ఉంది, నా కుటుంబం అంతా నీ చేతిలో ఉంది, నా ఆరోగ్యం, నా ఆత్మీయత,
నా పిల్లల భవిష్యత్తు, నా కలిగిన సమస్తము అది నీ మీదే ఉందయ్యా. నువ్వు వెలిగిస్తేనే నేను వెలిగించబడతా, నువ్వు వెలిగించకపోతే నా బ్రతుకు వెలిగించబడదయ్యా అని ఎవరు దేవునిని దీపంగా చేసుకుంటారో, దేవునిని దీపంగా చేసుకున్న ప్రతి బ్రతుకు వెలిగించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. దావీదు ఒక మాట అంటారు, నాతో కలిసి మాట చెప్పండి. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడు. మనిషి కదా, దావీదు ప్రారంభంలో పొరపాటు చేశాడు. ఆయన వాళ్ళ నాన్న 100 గొర్రెలు ఇచ్చాడు కదా, ఆ 100 గొర్రెలు ఇచ్చినప్పుడు మనసులో ఏమనుకున్నాడు తెలుసా? 100 గొర్రెలు నాకు దీపం, ఈ 100 గొర్రెలు నన్ను వెలిగిస్తాయి, మా నాన్న నాకు దీపం, మా అమ్మ నాకు దీపం. బాధాకరమైన సంగతి, అరణ్యంలోకి తరంబడ్డాడు. తర్వాత మేకాలను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే రాజుకు అల్లుడు కావాలని. అనండి, ఏ రాజుకి? సౌలు రాజుకు అల్లుడు కావాలని. సౌలు రాజుకు అల్లుడు కావాలని ఏం చేశాడో తెలుసా? 100 మంది ఫిలిష్తీయులను చంపుకొని రమ్మంటే 200 మంది ఫిలిష్తీయులను చంపి వాళ్ళు ముందోళ్ళు తీసుకొచ్చి సౌలు దగ్గర పెట్టాడు. ఎందుకయ్యా ఇంత ప్రయత్నం అంటే, నేను రాజుకు అల్లుడు కావాలా. నేనంట, రాజుకు అల్లుడైతే ఉపయోగం ఏంటి? నువ్వు బలేవాడు చెరిమే పాస్టర్ గారు, రాజుకు అల్లుడైతే ఇంకేం కావాలా? ఏమంటే తెలుగులో ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూలన కూర్చున్నాం. మీరంత సీరియస్గా చూడొద్దు, నా వైపు చూడండి. వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూలన కూర్చున్న మొక్కలన్నీ మనయే. ఎక్కడ? ఎవరు మనోడైతే? నేనంట, రాజు మనోడైతే రాజ్యమే మందైపోయా, ఇక మనం ఏదైనా చేయొచ్చు. రాజు కల్లుడు కావాలి, రాజు కల్లుడు కావాలి. ఆ రాజు అల్లుడు చేసుకున్న తర్వాత ఏం చేశాడో తెలుసా? దావీదును అరణ్య పాలు చేశాడు. ఇప్పుడు అంటాడు, మా నాన్న వెలిగిస్తాడు అనుకున్నానయ్యా, వెలిగించలా. మా మామ వెలిగిస్తాడు అనుకున్నానయ్యా, వెలిగించడం దేవుడు ఎరుగు అని ఆర్పాలని ప్రయత్నం చేశాడయ్యా. అయ్యా, ఇక మా నాన్న మీద నమ్మకం పెట్టుకోను, మా మామ మీద నమ్మకం పెట్టుకోను, నా నమ్మకం ఏదైనా ఉన్నదంటే అది నీవే అని దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఏం జరిగిందో తెలుసా? దావీదేమో సౌలు కల్లుడు కావాలనుకున్నాడు. ఇంకోసారి చెప్తున్నాను, దావీదు రాజు కల్లుడు కావాలనుకున్నాడు. దేవుని నమ్ముకుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదునే రాజుగా చేసేసేసాడు. రాజు కల్లుడు అవటం గొప్ప విషయమా, రాజు అవటం గొప్ప విషయమా? చెప్పాలి. నీ బ్రతుకులో ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడు. అది వెంటనే జరగకపోవచ్చు. దావీదు జీవితంలో 13 సంవత్సరాలు తరమబడ్డాడు. అభిషేకం నీ మీద ఉన్న, ప్రవచనం నీకున్న, నీ మీద దేవుని సంకల్పం ఉన్న, ఒక ఉన్నత ఉద్దేశం నీ పట్ల దేవునికున్న, కొంతకాలం మనం తరమబడతాం. తరమబడుతున్న పరిస్థితిని చూసి కలవరపడకు. నా దీపాన్ని వెలిగించువాడవు నీవే అని ఆయన మీద ఆధారపడి బ్రతుకు. ఏ నాటికైనా దేదీప్యమానమైన జ్యోతిగా నా దేవుడు నిన్ను ప్రకాశింపచేయునుగాక. సరే, రాజు అయ్యాడు. మొదటి 7.5 సంవత్సరాలు యోధా జనాంగానికి, ఆ తర్వాత 33.5 సంవత్సరాలు యావత్ 12 గోత్రాల వారికి రాజు అయ్యాడు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో 12 గోత్రాల వరకు రాజు అయ్యాడు. ఒకసారి నా వైపు చూడండి. రాజైన వెనువెంటనే 6వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఏం ఆలోచిస్తాడో తెలుసా? ఇదిగో పలానా స్థలంలో యెహోవా మందసం ఉంది, ఆ మందసాన్ని దేశానికి తీసుకొద్దాం, యెహోవాకు ఒక మందిరాన్ని కడదాం అని దేవుని గూర్చి, దేవుని మందిరాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడు. బైబిల్లో దావీదే అంటాడు, నీ మందిరమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. అనండి ఆ మాట. వినపడలేదురా తల్లి. ఇంకొకసారి పెద్దగా చెప్పండి. మీ అందరిని ఒక మాట అడుగుతా, ఎప్పుడైనా మీరు వస్తున్న ఈ మందిరాన్ని కూర్చున్న ఆసక్తి మిమ్మల్ని ఎప్పుడైనా భక్షించిందా? ఈ మాసాంతర కోటానికి వెళ్ళాలి, అందరికంటే ముందు కూర్చోవాలి, అనేక విషయాలు ప్రార్థన చేయాలి, ప్రసవేదన పడుతూ ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చాలి, దేవుని మందిరానికి అందరికంటే ముందు వెళ్ళాలి.
కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థించే గుంపులో నేను నా కుటుంబం ఉండాలి. మందిరాన్ని కూర్చున్న ఆసక్తి ఎప్పుడైనా నీ గుండెలను భక్షించిందా? అలా కాకుండా వచ్చేటప్పుడు హాయ్, వెళ్ళేటప్పుడు బాయ్. ఆయారాం బాగానే చెప్పారు అనండి ఒకసారి. వచ్చేటప్పుడు హాయ్ హాయ్ హాయ్, వెళ్ళేటప్పుడు బాయా, వెళ్ళేటప్పుడు బాయ్. ఈ బ్యాచ్లో కాదు. దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నిన్ను భక్షిస్తే నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి దేవుని అంతరంగాన్ని భక్షిస్తుంది. హిజ్కియా వీపు మీద క్యాన్సర్ పుండు వచ్చింది. మోకరించి ప్రార్థన చేస్తాడు, దేవా యథార్థ హృదయుడి సత్యముతో నేను ఎట్లు నీ సన్నిధిలో నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కొరకు నేను ఏం చేశానో ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఏం చేసావయ్యా హిజ్కియా నా కొరకు? 25వ ఏట హిజ్కియా రాజు అయ్యాడు. బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, రాజు అయిన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవాలయం యొద్దకు వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. ఎప్పుడు? రాజైన సంవత్సరం తర్వాత కాదు, రాజైన 6 నెలల తర్వాత కాదు, రాజైన 3 నెలల తర్వాత కాదు, రాజైన 3 రోజుల తర్వాత కాదు, 3 వారాల తర్వాత కాదు, రాజైన మొట్టమొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజు పాడైపోయిన దేవుని మందిరాన్ని బాగు చేశాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? అయ్యా, నీ ఇల్లు పాడైతే నేను మౌనంగా లేనుగా. నీ ఇల్లు నేను బాగు చేశానా లేదా? బాగు చేశాను. మరి నీ ఇల్లు నేను ఎట్లా బాగు చేశానో నా ఒళ్ళు పాడైతే నువ్వు బాగు చేయవా? నీ ఇంటిని నేను బాగు చేసినట్లుగానే నా ఒంటిని నువ్వు బాగు చేయాలి అన్నాడు. మారు మాట మాట్లాడకుండా బాగు చేశాను పో. బాగు చేయటం మాత్రమే కాదు, 15 సంవత్సరాల ఆయుష్ని నేను పొడిగించా. ఆమెన్. నా ప్రభు బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ కొన్ని సంవత్సరాలు బట్టి నువ్వు వస్తున్నావు, మంచిది. క్రొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు, మంచిది. అఫ్కోర్స్ మీలో ప్రతి వారు నాకు తెలిసి దీపం వంటి వాళ్ళే. నేను మిమ్మల్ని దీపం వంటి వారు అంటాను. కానీ మిమ్మల్ని అడుగుతా, మీ మనస్సాక్షి కూర్చున్న స్థలంలో ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ బాగుపరచబడే విషయంలో, వ్యాపించే విషయంలో, నశించిపోతున్న ఆత్మలను మందిరానికి నడిపించే విషయంలో, దేవుని పరిచర్య విస్తరణలో నేను పాలిభాగస్తున్నాయ్యా. ఈ ఇంటిని నేను కట్టా, ఈ మందిరాన్ని నేను కట్టా అంటే నేను ఒక్కనే కాదు, ఈ మందిరం కట్టబడే విషయంలో నేను ఒక ప్రధాన పాత్ర పోషించా అని మీలో ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? వచ్చేటప్పుడు హాయ్ ఏదో చెప్పండి సార్, వెళ్ళేటప్పుడు బాయ్. ఆయారాం గయారాం ఇవ్వడు. అట్లుండద్దు. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నీ గుండెలను భక్షిస్తే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి దేవుని భక్షించటం ప్రారంభిస్తుంది. దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో ఆ తరంలోనైనా ఈ తరంలోనైనా రోల్ మోడల్ ఎవరై అంటే దావీదు గారు. 3వ మాట చెప్పంటారా? 3వ మాట విలువైన మాట, నా వైపు చూడండి. దావీదుకున్నంత కృతజ్ఞత బుద్ధి మేబీ బైబిల్లో ఇంకెవరికీ లేదేమో. రాజైన తర్వాత వినండి, పర్వాలేదు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, 8వ అధ్యాయం 1వ వచనంలో, 9వ అధ్యాయం 1వ వచనంలో ఒకే విధమైన మాటలు రాసి ఉంటాయి. ఒకసారి నా వైపు చూడండి. ఒకే విధమైన మాటలు రాసి ఉంటాయి. ఏమని మాటలు రాసి ఉంటాయి అంటే, దావీదు దేవుడని యెహోవా నలుదిక్కుల తనకు నెమ్మదిచ్చిన తర్వాత యెహోవాకు మందిరం కట్టాలి అని ఆలోచించడం ప్రారంభించాడు. అంటే తనను రాజుగా చేసిన దేవునికి ఒక మందిరం కట్టాలి అన్న ఆలోచన. సరే, 8వ అధ్యాయంలో, సరే 9వ అధ్యాయంలో బైబిల్లో రాయబడిన మాట, యోనాతాను తాను చేసిన ఉపకారాన్ని బట్టి సౌలు కుటుంబంలో ప్రత్యుపకారం చేయటానికి ఎవరైనా కలరా అని తాను ఆలోచించడం ప్రారంభించాడు. ఒకసారి నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? తన కష్టస్థితిలో తనకు సహాయం చేసిన యోనాతానును బట్టి యోనాతానుకు ఉపకారం చేస్తానంటలా. ఎవరికి ఉపకారం చేస్తానంటాడు? యావత్ సౌలు కుటుంబానికి ఉపకారం చేస్తానంటాడు. ఆ తర్వాత
నహాషు రాజు కుటుంబానికి ఉపకారం అంటే తను రాజు కాకమునుపు ఎవరెవరు తనకు సహకరించారో, ఎవరెవరు తనకు ఉపయోగపడ్డారో, ఎవరెవరు తనకు మేలు చేశారో వాళ్ళందరికీ ప్రత్యుపకారం చేయటానికి ప్రారంభిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. ఈరోజు జెర్మియా అనే వీడు ఈ స్థాయికి వచ్చాడంటే నా ఒక్కడి రెక్కల కష్టం అని నేను అన్నానంటే నా అంత బుద్ధిహీనుడు ఇంకొకడు ఎవడు లేడు. ఈరోజు నేను ఈ స్థితికి వచ్చానంటే నా రెక్కల కష్టం అండి, నా తెలివితేటలండి, నా ప్రయాసం అండి, నా జ్ఞానం అండి అని ఒకవేళ నీవు అన్నావంటే నీ అంత వెర్రిది, నీ అంత వెర్రోడు ఇంకెవరూ లేరు. పుట్టిన నాటు నుండి కన్న తల్లిదండ్రులు కొంత సహకరించారు, పుట్టిన నాటు నుండి తోబుట్టువులు కొంత సహకరించారు, స్నేహితులు కొంత సహకరించారు, రక్త సంబంధికులు కొందరు సహకరించారు, అనేకులు చేయూతనిస్తే కానీ ఈరోజు సంఘబిడ్డలు కొన్ని వేల మంది సహకరిస్తే కానీ ఈరోజు జెర్మియా అనే వీడికి ఈ ప్లాట్ఫామ్ దేవుడిచ్చాడు. ఈ ప్లాట్ఫామ్ నాకు వచ్చిన తర్వాత ఇదంతా నా కష్టం, ఆడేం చేశాడు, ఈడేం చేశాడు అని బుద్ధిహీనపు మాటలు మాట్లాడితే అది కృతజ్ఞత లేని హృదయం. అందుకనే పౌలు గారు ఏమంటాడో తెలుసా? ప్రతివాడు మొట్టమొదట తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకోవాలి అనండి. వినపడలేదమ్మా? ప్రతివాడు మొట్టమొదట తన తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకోవాలి. ఒరే లెక్కలు నేర్చుకోరా అంటే దాని అర్థం ఏంటి? వాడికి లెక్కలు రావన్నా లెక్కలు వచ్చినట్ట? ఒరే ఇంగ్లీష్ నేర్చుకోరా అంటే వాడికి ఇంగ్లీష్ వచ్చినట్ట రానట్లా? మరి తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయ నేర్చుకోవాలి అని అంటే దాని అర్థం ఏంటి? మనకు ప్రత్యుపకారం చేయటం రాదు. మనిషి స్వభావం ఎలాంటిది? ఆ పాముకు పాలు పోస్తే ఎవడైతే పాలు పోసాడో పాలు పోసిన వాడినే కాటేసే స్వభావం. అది తల్లి, తండ్రి, తోబుట్టువుల, చేయూతనిచ్చిన వారా అనవసరం. మనిషికున్న నైజం ఎలాంటిది అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత తనకు సహాయం చేసిన వారిని మర్చిపోతారు. అమ్మా, నా వైపు చూడండి. నేను కన్న తల్లిదండ్రులు ఉన్నారే, బ్రతుకు కాలమంతా వాళ్ళ రుణాన్ని తీర్చుకో. అయ్యా, నేను కన్న గర్భం ఉందే, నేను కన్న తండ్రి ఉన్నాడే, బ్రతుకు కాలమంతా వాళ్ళ రుణం తీర్చుకోండి. నీకు ఆ మంచి భార్యనిచ్చిన అత్తమామలు ఉన్నారే, వాళ్ళకు ప్రేమను పంచు. నీకు ఆ మంచి భర్తనిచ్చిన అత్తమామలు ఉన్నారే, వాళ్ళకు ఆ ప్రేమను పంచు. ఆ కృతజ్ఞత నీలో ఉంటే కృతజ్ఞత కలిగిన హృదయాలు వెలుగుతో నింపబడతాయి. కొంతమంది తల్లిదండ్రులను పట్టుకొని ఆడ మొసలోడు, ఏమా ఇంట్లో అమ్మా నాన్న ఉంచుకోవట్లా, మాకు ముసలాసన బట్టలా ఏంటంటే? పెద్దగా చెప్పండి. అంటే ముసలితనం మీ అత్తమామలకే వస్తుందా? రేపు నువ్వు కూడా ముసలిదాని అవుతావుగా. కారా అమ్మా? నేను కానన్నట్టు చూస్తున్నారేంటి? కారా? ఏమయ్యా అన్నా, నా వైపు చూడు. ముసలితనం మీ నాన్నకు ఒక్కడికేనా? నీకు రాదా? మీ అమ్మకి రాదా? ముసలి వాసన నాకు పడదని ఆ ముసలోడిని ప్రక్కన పెడితే రేపు నీ కడుపున పుట్టిన నీ పిల్లలు నిన్ను ప్రక్కన పెడతారు. జాగ్రత్త. ఏది విత్తుతామో అది కోసే ప్రమాదం ఉంది. కృతజ్ఞత లేని హృదయాలు చీకటిమయమైపోతాయి. ఆ కన్న గర్భం నీకు భారమైపోతే, ఆ కన్న తల్లి నీకు భారమైపోతే, ఆ కన్న తండ్రి నీకు భారమైపోతే, ఈరోజు నీ తల్లిదండ్రులు నీకెట్లా భారమైపోయారో రేపు నీ పిల్లలకు కూడా నువ్వు భారమైపోతావు కదా, నీ పిల్లలు నేను ప్రక్కన పెడితే. అందుకని ప్రతి వాడు తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయ నేర్చుకోవాలి. మీకు తెలుసా, సామెతల గ్రంథం 20:20లో ఒక విచిత్రమైన మాట రాసింది. తల్లిదండ్రులను దూషించువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాని దీపం కారు చీకట్లో ఆరిపోద్దట. ఏమని రాసింది? ఎక్కడ? చెప్పాలి. కొంచెం చీకట్లో ఆరిపోతే ఎట్టకట్ట బావచ్చు సార్. ఆరిపోయింది ఎక్కడ? కొంచెం పెద్దగా. కారు చీకటి అంటే కనుక్కొని వస్తారా? అంటే నువ్వు కనుక్కొని వచ్చింది నాకు ఎక్కడే ఉండాలి. కారు చీకటి అంటే కటికి చీకటి. తల్లిని తండ్రిని ఎవరైతే ద్వేషిస్తారో, తల్లిదండ్రులను ఎవరైతే దూషిస్తారో, తల్లిదండ్రులను ఎవరైతే వెలివేస్తారో వాని దీపం కారు చీకట్లో ఆరిపోతుందట. తమ్ముడు ఆ ఫోటో ఒకసారి చూపించు. కారు చీకట్లో ఆరిపోద్దట. రాజేష్ తమ్ముడు నాకు ఫోటో పంపించాడు. ప్రపంచంలోనే అసహ్యమైన, అసభ్యకరమైన స్వరం తల్లిదండ్రులతో గద్దించే
గద్దించి మాట్లాడే పిల్లలదే. ప్రపంచంలోనే అసహ్యమైన స్వరం, ప్రపంచంలోనే అభ్యంతరకరమైన స్వరం ఏదో తెలుసా? తల్లిదండ్రులను గద్దిస్తా మాట్లాడతారే, తల్లిదండ్రులను గద్దిస్తా మాట్లాడతారే, తల్లిదండ్రులను గద్దిస్తా మాట్లాడతారే, ఆ స్వరం దేవునికి అసహ్యం, దేవునికి అసభ్యం. నేను చాలాసార్లు చెప్తా కదా, ఈరోజు కుటుంబాలు, బ్రతుకులు, సంసారాలు ఎట్లయిపోయాయంటే, ఒక తల్లి 10 మంది పిల్లలను పోషించగలుగుతుంది. ఎలా పోషించిందో ఆ పిచ్చి తల్లి. ఒక తండ్రి 10 మంది పిల్లలను పోషించగలుగుతాడు. అదే తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత 10 మంది పిల్లలు ఒక తల్లిని పోషించలేకపోతారు. 10 మంది కొడుకులు ఒక తల్లిని పోషించలేకపోతారు. ఇది అన్య కుటుంబాల్లో జరిగింది. ఓకే, ఇట్స్ ఓకే. నువ్వు యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వాడివి. నీ యేసుక్రీస్తు కృతజ్ఞతకు నిలువుటద్దం. కన్న తల్లిదండ్రులకు, నీకు చేయూతనిచ్చిన ప్రతి బిడ్డకు నువ్వు కృతజ్ఞత చూపిస్తే, కృతజ్ఞత ఎక్కడుంటుందో కృప అక్కడ విస్తరించటం ప్రారంభిస్తుంది. పెద్దగా చెప్తాను సార్, నాకు వినపడలా. ఇక్కడ మళ్ళోసారి చెప్తాను, కృతజ్ఞత ఎక్కడుంటుందో కొరింథీ పత్రికలో అంటాడు, కృప అక్కడ విస్తరిస్తుంది. ఎక్కడ విస్తరిస్తుంది కృప? దావీదు కృప పొందుకున్నవాడు మాత్రమే కాదు, శాశ్వత కృప పొందుకున్నవాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ మీద దేవుడు కృప కొమ్మరించటమే కాదు, శాశ్వత కృప కొమ్మరించునుగాక. మీ పిల్లల పిల్లల మీద దేవుడు ఆ కృప కొమ్మరించునుగాక. నంబర్ 1, లీడ్ బై ఎగ్జాంపుల్, ల్యాంప్. నంబర్ 2 చూడండి. నంబర్ 2, ఏ స్టాండ్స్ ఫర్ అటోన్మెంట్ బై రిపెంటెన్స్. పశ్చాత్తాపం, పరివర్తన. ఏ స్టాండ్స్ ఫర్ అటోన్మెంట్ బై రిపెంటెన్స్. మీకు ఇద్దరు విషయాలు చెప్తాను. ఒక అతని పేరు ఆకాను, మరొక అతని పేరు దావీదు. చెప్పండి, పెద్దగా చెప్పాలరా తల్లి. ఆకాను, దావీదు. ఏంటయ్యా వీళ్ళిద్దరిలో ఉన్న విచిత్రం అంటే, ఇద్దరు యోధా గోత్రీకులే. ఆకానేమో సైనికుడుగా ఉన్నప్పుడు తప్పు చేశాడు, పాపం చేశాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదు తప్పు చేశాడు. తప్పు చేసిన ఇద్దరికి దేవుని వాక్యం వచ్చింది. తప్పు చేసి కూడా నేను తప్పు చేయలేదని బుకాయించాడు ఆకాను. తన ఇంటికి శాపంగా మారాడు. తప్పు చేసిన దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త దేవుని వాక్యం తీసుకొచ్చాడు. ఆ వాక్యం తన దగ్గరికి రావటంతో మోకాళ్ళుని తన పాప విషయమై పశ్చాత్తాపడి ఏడ్చాడు. ఆ పశ్చాత్తాప కన్నీరు దావీదును క్షమించి అతని బ్రతుకు పచ్చదనంతో నింపి, అంతటితోనే కాదు, ఆ దావీదు దేశానికి దీపం వంటి వాడిగా మారిపోయాడు. కొందరు ఆకానులాగా కుటుంబానికి శాపం తీసుకొస్తే, మరికొందరు దావీదులాగా కుటుంబానికే కాదు దేశానికి దీపంగా మార్చబడుతున్నటువంటి వాళ్ళ. అందరం చెప్దాం ఆమేన్. మరొకసారి, ఆకాన్ ఎవరు? దావీదు ఎవరు? పాపానికి పక్షపాతం లేదు. ధనవంతుడు పాపం చేయటానికి అవకాశం ఉంటుంది, పేదోళ్ళు పాపం చేయటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే పేదోళ్ళు చేసే పాపం 10 మంది గుసగుసలాడతారు. పేదోళ్ళు చేసే పాపం తూతూ ఎంత దుర్మార్గుడా, చిచిచి ఇట్లాంటి పాడు పని చేశాడా అని అసహించుకుంటారు. అదే ధనవంతుడు తప్పు చేస్తే అది స్టేటస్ లాగా ఫీల్ అవుతారు. అనండి, చెప్పాలి, స్టేటస్ లాగా ఫీల్ అవుతారు. చాలా ఘనంగా మాట్లాడుకుంటారు. జూబ్లీ హిల్స్లో ఒకసారి ఒక ఆయన కృతజ్ఞత కూటం పెట్టుకున్నాడు. ఆయన నిలబడి సాక్ష్యం చెప్తా ఏమన్నాడు తెలుసా? దేవుని మహా గొప్ప కృపను బట్టి హైదరాబాద్ వచ్చేటప్పటికి నాకు ఏమీ లేదు, ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు లేదంటూ ఏదీ లేదు. దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడంటే, దేవుడు నాకు ఇచ్చే ప్రతిదీ రెండు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. 2 అపార్ట్మెంట్లు ఇచ్చాడు, 2 కార్లు ఇచ్చాడు, 2 ఎకరాల పొలం ఇచ్చాడు, 2 భార్యలను ఇచ్చాడు అన్నాడు. కూర్చున్న వాళ్ళంతా ఏం చేశారో తెలిసి చప్పట్లు కొట్టారు. ఎందుకో చెప్పమంటారా? జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమే. జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమే. ఈ లాలు పనులన్నీ గద్దింపు, హెచ్చరింపు. సంఘాల్లో కూడా పేదవాడిని గద్దించగలుగుతారు, కానీ ధనవంతుడిని ఎవరు గద్దిస్తారు? వినండి. ఈ లాలు, నియమాలు, నిబంధనలన్నీ పేద స్థితిలో ఉన్న వాళ్ళకే అన్నట్లుగా
మెట్టుకు దైవజనమా, నేను మీతో ఒక మాట చెప్తాను. పాపం వీళ్ళ దగ్గరికే వస్తుంది, వాళ్ళ దగ్గరికి రాదు అని అనటానికి వీల్లేదు. అగైన్ ఇంకొకసారి చెప్తున్నాను, సామాన్యమైన వాడు పాపంలో పడే అవకాశం ఉంటుంది, సామంతుడు పాపంలో పడే అవకాశం ఉంటుంది, యవనస్తుడు పాపంలో పడే అవకాశం ఉంటుంది. ఇంకో మాట చెప్పిన తర్వాత పెద్దగా ముసలివాడు కూడా పాపంలో పడే అవకాశం ఉంటుంది. మీలో కొంతమంది యవన బిడ్డలు ఏమనుకుంటారంటే, నేను యవన వయసులో ఉన్నాను కాబట్టి కాస్త శోధనలు ఎక్కువైపోతున్నాయి, పాపపు ఆలోచనలు జయించలేకపోతున్నాను, ఈ కాముకత్వపు దురాశలు నేను జయించలేకపోవటానికి కారణం ఏంటంటే నా యవన వయసు దీనికి కారణం. అదే నాకు వృద్ధాప్యం వస్తే ఆటోమేటిక్గా నాకు భక్తి వస్తుంది. నేను భక్తిగా బ్రతకలేకపోవటానికి నా ఆటంకం ఏదంటే నా యవన వయసే. అదే వృద్ధాప్యానికి వస్తే ఆటోమేటిక్గా భక్తి వస్తుంది అని కొంతమంది అనుకుంటారు. చెప్పబోయే మాట గుండెల్లో రాసుకోండి, వయసుతో పాటు మనకు భక్తి రాదు. వయసుతో పాటు నిజంగా భక్తి వస్తే, వృద్ధాప్యం ఒక వ్యక్తికి నిజంగా భక్తి ఇస్తే, యవన కాలం శోధించబడే కాలం అది నిజమే అయితే, యవన కాలంలో ప్రతివాడు తొట్టిల్లుతాడు అనేది వాస్తవమైతే, యవన కాలంలో యోసేపు దేవుని కొరకు ఎలా బ్రతకగలిగాడు? యవన కాలంలో దానియేలు దేవుని కొరకు ఎలా బ్రతకగలిగాడు? యవన కాలంలో దావీదు దేవుని కొరకు ఎలా బ్రతకగలిగాడు? యవన కాలంలో నమ్మకంగా బ్రతికిన దావీదు వృద్ధాప్యంలో కాలు జారాడు. నా మాట మీకు అర్థమైందా? ఏ వయసులో కాలు జారాడు అంటే, వయసుతో పాటు నీకు నాకు భక్తి రాదు. ఈ మాట గుండెల్లో రాసుకుని, దేవుని కొరకు బ్రతకాలనే రోషాగ్ని నీ గుండెల్లో ఉండాలి, కానీ ఏ వయసులోనైనా దేవుని కొరకు నువ్వు బ్రతకగలవు. ఏమన్నాను? దేవుని కొరకు బ్రతకాలి, ఆ రోషాగ్ని నీలో ఉండాలి, కానీ వాక్యం ఎలా చెప్పింది ఇలాగే బ్రతకాలి, వాక్యం ఇలా నడవమంది ఇలాగే నడవాలని ఆ ఖచ్చితత్వం రోషాగ్ని నీలో ఉండాలి, కానీ ఏ వయస్సులోనైనా దేవుని కొరకు నువ్వు బ్రతకగలం. ఈ మాట అంటున్నందుకు కొంచెం నన్ను క్షమించండి. నీ మైండే లూజ్ అనుకో, నీ మైండ్ సెట్టే లూజ్ మెంటాలిటీ అనుకో, చంచలత్వంతో కూడుకున్న మనస్తత్వం అనుకో, ఏ వయసులోనైనా జారుడు బొమ్మ జారినట్లుగా జారిపోతావు, ఏ వయసులోనైనా ఇట్టే జారిపోతావు. సరే, ఆకాను తప్పు చేశాడు. విచిత్రం చూడండి, 12 గోత్రాల వారిని నిలవబెట్టి యెహోషువ అన్నాడు, మీలో ఒకరు దొంగిలించిన వాళ్ళు ఎవరో చెప్పండి. 12 గోత్రాల వాళ్ళు అన్నారు, అమ్మొట్టు మాకు తెలియదు అన్నారు. చిట్టి వేశారు, యోధా గోత్రం పేరు వచ్చింది. సరే, 11 గోత్రాలను పంపించి యోధా గోత్రం వాళ్ళు నిలవబెట్టారు. యోధా వారులరా, మీలో ఎవరో తప్పు చేశారట, దొంగతనం చేశారట, ఎవరో ముందుకు రండి అంటే యోధా గోత్రికులు అంతా ఏమన్నారు తెలుసా? మాకు తెలియదంటే తెలియదు. యోధా గోత్రంలో చిట్టి వేశారు. జరహు పేరు వచ్చింది, కుటుంబ పెద్ద. జరహు కుటుంబీకులను ముందుకు తీసుకొచ్చారు. ఈ జరహు కుటుంబాల్లో ఎవరో ఇలా చేశారట, చేసిన వాళ్ళు ఒప్పుకొని అబ్బే మాకు తెలియదంటే తెలియదు. మరలా చిట్టి వేశారు, జబ్ది పేరు వచ్చింది. మరలా చిట్టి వేశారు, కర్మీ పేరు వచ్చింది. ఆయనకు 3-4 కొడుకులు. 4 నిలవబెట్టి, ఒరి నాయన, చివరికి మీరు 4 మిగిలిపోయారా, మీలో తప్పు చేసినోడు ఎవడో ఒప్పుకోండిరా, దేవుడు క్షమిస్తాడురా అని అంటే 4 ఏమన్నారో తెలుసా? అమ్మొట్టు, అయ్యా యెహోషువ గారు, మీ పెంపకంలో పెరుగుతా మేము దొంగతనం చేయటమా? మీ పెంపకాన్ని శంకించినట్టు అయిపోద్ది అయ్యగారు. మీ నాయకత్వం అంటే మామూలు నాయకత్వమా? మేము ఎట్లా తప్పు చేస్తాం అయ్యగారు? అందరూ బొంకారు, చిట్టి వేశారు. ఆకాను పేరు వచ్చింది. ఏం ఆకానా, నువ్వేనా? అవును, నేనే చేసేలే అన్నాడు. ఏం జరిగిందో తెలుసా? ఆకాను భార్యను, ఆకాను పిల్లలను బయటకు తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలందరూ రౌండప్ చేసి రాళ్ళు తీసుకొని రాళ్ల వర్షం కురిపిస్తూ రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే, ఆకాను ఒక్కడు శాపగ్రస్తుడు అవటం కాదు, తన ఇంటి వారందరికీ ఆకాను ఒక శాపం వంటి వాడిగా మారిపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, ఒకసారి నా వైపు చూడండి. నీ ఇంటికి నువ్వు ఎప్పటికీ శాపం వంటి దానిగా, శాపం వంటి వాడిగా నువ్వు మారకూడదు. ఒకవేళ తెలిసో తెలియకో ఎక్కడైనా నువ్వు తప్పు చేసి ఉంటే, తెలిసో తెలియకో ఒకవేళ తెలిసే నువ్వు తప్పు చేసి ఉంటే,
నేను ప్రకటించే నా దేవుడు, నీవు ఆరాధించే నీ దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. రే బుద్ధి లేనోడా, ఇన్ని సంవత్సరాల వాక్యం నువ్వు చేసిన పాడు పని ఏంట్రా దుర్మార్గుడా అని అనడం ఎందుకో తెలుసా? నీకులాగా ఈ శరీరంతో యేసుక్రీస్తు వారు ఉండి మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. కన్ను ఎలా శోధిస్తుందో యేసయ్యకు తెలుసు, ఆలోచనలు ఎలా శోధిస్తాయో యేసయ్యకు తెలుసు, నోటి మాటలు ఎలా శోధిస్తాయో యేసయ్యకు తెలుసు, శరీరం అపవిత్రత కొరకు ఎలా శోధిస్తుందో యేసయ్యకు తెలుసు. మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు గనక శోధించబడే ప్రతి వారికి ఆయన సహాయకుడైన దేవుడై ఉన్నాడు. ఆమేన్. నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు, ఉపమానం చెప్పాడు. వెంటనే దావీదు అక్కడికక్కడే మోకరించాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. నేను తప్పు చేశానయ్యా, నా పాపాన్ని క్షమించని దేవుని సన్నిధిలో అలా వెల ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ 51వ కీర్తన రాశాడు. అనండి, ఏ కీర్తన? 51వ కీర్తన ఏమంటారంటే పశ్చాత్తాపపు కీర్తన అంటారు. 52వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. 52వ కీర్తనను పచ్చదనపు కీర్తన అంటారు. ఇప్పుడు నేను అడుగుతా, దావీదు ఈ పచ్చదనం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? దావీదు అంటాడు, ఈ పచ్చదనం పశ్చాత్తాపంలో నుంచి పుట్టుకొచ్చింది అంటాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. నా ప్రభు బిడ్డలారా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. మీరు ఎక్కడ బ్రతుకుతున్నా, మీరు మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు పచ్చదనంతో బ్రతికే కృప దేవుడిచ్చునుగాక. పచ్చగా జీవించే దినాలు దేవుడిచ్చునుగాక. మన బ్రతుకు ఎండిన బ్రతుకుగా ఉండకుండునుగాక. అయితే ఆ పచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి. ఆ పచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకోసారి చెప్పాలి. ఆ పచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పశ్చాత్తాపంలో నుంచి వస్తుంది. ఓ ఖరీదైన మాట చెప్తాను, రాతి హృదయమా రాళ్ళ దెబ్బలు తగులుతాయి. పశ్చాత్తాపపు హృదయమా పచ్చదనాన్ని నీ కుటుంబం మీద దేవుడు కుమ్మరిస్తాడు. నీ హృదయం ఎలాంటిది ఒకసారి ఆలోచించు. దావీదు ఎంత మెత్తటి హృదయం కలిగిన వాడో ఒక మాట చెప్తాను చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. రైట్, నాతో కలిసి. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అమూయేలునకు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన, ఇక్కడ నుంచి పెద్దగా చెప్పండి, షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను 4. నా వైపు చూడండి. ఎంతమంది కొడుకులు పుట్టారు? 4. ఎవరి వలన పుట్టారు? బత్షెబ వలన. వాళ్ళ పేర్లు చెప్పండి. షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. 3వ వాని పేరేంటి? నాతాను ఎవరు? వాస్తవంగా దావీదు తప్పు చేస్తే గద్దించినటువంటి వాడు. ఒకరోజు నాతాను వచ్చి దావీదుని అడిగాడట, నాన్న నా పేరు నాతానని ఎందుకు పెట్టావు నాన్న? నాతానని పిలవటాన్ని, ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి నాన్న అని దావీదుని అడిగితే, దావీదు పుట్టెడు దుఃఖంతో, అయ్యా ప్రజలంతా నన్ను ఇశ్రాయేలీయులకు దీపం వంటి వాడివి అని నన్ను అంటారు, కానీ చెప్పమంటారా, నా బ్రతుకునకు నాతాననే ప్రవక్త దీపం లాంటివాడు. నేను తప్పు చేసినప్పుడు గద్దించిన ప్రవక్త, నేను పొరపాటు చేసినప్పుడు హెచ్చరించిన ప్రవక్త, నేను దేవుని వాక్యానికి భిన్నంగా వెళ్తున్నప్పుడు దావీదు ఇది తప్పని రాజును గద్దిస్తే రాజు ఏమనుకుంటాడో భయపడకుండా వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పి నా తప్పును గద్దించి నన్ను సరిచేసిన ప్రవక్త అయ్యా. ప్రజలంతా నన్ను దావీదని నేను దీపం వంటి వాడినని ప్రజలంతా అంటున్నారు, కానీ నా బ్రతుకులో నా మొదటి దీపం దేవుడైతే ఈ దీపాన్ని వెలిగించిన 2వ దీపం నాతాననే ప్రవక్త అయ్యా. గట్టిగా చెప్దాం బిడ్డలారా, నా వైపు చూడండి. దీపం అనే పదం మనం వింటున్నాం కదా, ఈ దీపం రాత్రంతా వెలుగునివ్వటానికి ఒత్తి కాలిద్ది కదా, తెల్లారిన తర్వాత అని ఆర్పేస్తాం. ఈ ఒత్తి పైభాగాన్ని ఏం ఏర్పడిద్ది?
ఒత్తి పైభాగాన ఏం ఏర్పడిద్ది? ఏమండి, ఒత్తి పైభాగాన ఏం ఏర్పడిద్ది? ఏమంటారు అమ్మా? అదే మసి లేకపోతే నుసి. మసి ఏర్పడింది కదా. మరలా మరుసటి రోజు రాత్రి దీపం వెలిగించి ఆ దీపం దేదీప్యమానమైన వెలుగు ఇవ్వాలంటే, ఇప్పుడు నా వైపు చూడండి, అది దేదీప్యమానమైన వెలుగు ఇవ్వాలంటే ఆ నల్లగా మసిబారిన ప్రాంతాన్ని ఏం చేయాలి? చెప్పాలి. దాన్ని ఏం చేయాలి? కత్తిరేయాలి. నీ ఆత్మదీపం ఎంత వెలిగినా పాపం అనే మసి నీ మీద పడుతుంది, అపవిత్రత అనే మసిని పడుతుంది, లోకపు ఆశలనే మసిని మీద పడుతుంది. ఆ మసిబారిన ఒత్తులు మరెక్కువగా వెలగాలంటే దైవజనుడు వాక్యమనే కత్తెరతో కత్తిరించాలి. పెద్దగా చెప్పాలి మాట. ఏం చేయాలి? వాక్యం అనే కత్తెరతో కత్తిరించాలి. ఎప్పుడైనా సూటిగా నిన్ను గద్దిస్తానే దేవుడు మాట్లాడుతూ ఉంటే, నీ కుటుంబాన్ని కూర్చే హెచ్చరిస్తూ ఉంటే, నీ కుటుంబ బలహీనతలు కూర్చే పదే పదే దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉంటే, ఈయన 24 గంటలు నా మీదే ప్రసంగం చేస్తున్నాడు. ఆ బుద్ధిహీనపు ఆలోచన ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకు సేవకుడు కత్తిరిస్తాడో తెలుసా? నువ్వు మరి ఎక్కువగా వెలగాలని. సేవకుడు కత్తిరించడు. సేవకుని నోట మాట పెట్టింది ఎవరు? దేవుడు. దేవుడు తన ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు గనుక నీవు మరెక్కువగా వెలగాలని వాక్యం చేత దేవుడు కత్తిరించటం ప్రారంభిస్తాడు. చూడండి ఏమండి, కత్తిరించేటప్పుడు కత్తిరించబడటానికి మనం ఒప్పుకోవాలి. వాక్యం అనే కత్తెరతో కత్తిరించబడేటప్పుడు ఒక మాట నా వైపు చూడండి. మంగళాయన కటింగ్ ఎవరికి చేస్తాడు? మంగళాయన కటింగ్ ఎవరికి చేస్తాడు? అమ్మ, మీ అల్లుడిని అడిగి చెప్తారా? మంగళాయన ఎవరికి కటింగ్ చేస్తాడు? జుట్టు పెరిగిన వాళ్ళక. మరి మీ జుట్టు పెరిగింది కదమ్మా. మంగళాయన కటింగ్ ఎవరికి చేస్తాడు? మంగళ సీటుకి వెళ్ళి ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ కటింగ్ చేస్తాడు. విన్నారా? మంగళ సీటుకి వెళ్ళి ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ కటింగ్ చేస్తాడు. అసలు మంగళ షాప్కి వెళ్ళేది ఎందుకు? ఆ మంగళవారిని చూడటానికా? ఆ నాయి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో చూడటానికా? కటింగ్ కోసమే వెళ్ళేది. మనం కూడా అమ్మా ఆదివారం మందిరం అనే మంగళ షాప్కి వస్తున్నాం. మీకు వాక్యం చెప్పే నేను ఎవరినో తెలుసా? నేను పెద్ద మంగళాయన్ని. నన్ను మించిన పెద్ద మంగళాయన్ని ఇందాక సెకండ్ సర్వీస్కి వచ్చారు. ఎవరైనా? రాజశేఖరయ్య గారు ఇంకా పెద్ద మంగళాయన. గమనించండి, ఆ మంగళోళ్ళ దగ్గర ఆ కత్తెర ఉంటుంది. ఏ కత్తెర? ఈ మంగళోళ్ళ దగ్గర ఇదిగో ఈ కత్తెర ఉంటుంది. ఈ కత్తెర ఉంటుంది. కత్తెర అంటే 2 కత్తుల కలయిక. కత్తెర అంటే 2 కత్తుల కలయిక. ఇది కూడా కత్తెరే, 2 కత్తుల కలయిక. ఒక కత్తి పాత నిబంధన, ఇంకొక కత్తి కొత్త నిబంధన. ఈ వాక్యమైన కత్తెరతో కత్తిరించేటప్పుడు అప్పగించుకుంటే దేదీప్యమానమైన జ్యోతిగా నువ్వు ప్రకాశించి నీ ఇంటికి దీపం వంటి దానిగా నువ్వు మారుతావు. ప్రైజ్ ది లార్డ్. వన్స్ మంగళ షాపుకు కలెక్టర్ గారు వచ్చాడు. ఎవరు వచ్చారు? మంగళ ఆయన కత్తెర తీసుకొని వచ్చి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, సార్ కలెక్టర్ గారు కొంచెం తలదించండి అంటాడు. ఏం చేస్తాడు కలెక్టర్ గారు? సార్ తలెత్తండి అంటాడు. తలపైకి ఎత్తాడు. సార్ తల పక్కకు తిప్పండి అంటాడు. పక్కకు తిప్పుతాడు. మరలా ఇటు తిప్పండి సార్ అంటాడు. తిప్పుతాడు. సార్ కిందకనంటే తలకాయ అంటాడు. కిందకి అంటాడు. అనకుండా ఏంటంటే కలెక్టర్ అయిన నన్ను పట్టుకొని నన్ను తలదించమంటావా? నీకు ఎన్ని గుండెలురా? నన్ను తల పక్కకు తిప్పమంటావా అని తలతెక్కల మాటలు మాట్లాడటం. ఒకవేళ తలతెక్కల మాటలు మాట్లాడితే మంగళాయన కటింగ్ చేసేటప్పుడు పీక దిగిపోద్ది. సంఘానికి వచ్చిన తర్వాత ఆయారాం గయారాం బ్యాచ్లు ఎంత వచ్చినా ఉపయోగం లేదు. సంఘానికి వచ్చిన తర్వాత దైవజనుడా పెండ్లి కుమార్తెగా మమ్మల్ని అలంకరించాయా, వాక్యం అనే కత్తెరతో మమ్మల్ని కత్తిరించాయా. నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా పిల్లల జీవితాల్లో మీకేదైనా లోపం ఉన్నట్లుగా తెలిస్తే, దేవుని వాక్యానికి భిన్నంగా మేమేమైనా ప్రవర్తిస్తున్నట్లుగా మీకు అనిపిస్తే ఉన్నది ఉన్నట్లుగా నాతోను ప్రవక్తలాగా నిర్మోహమాటంగా చెప్పండి అయ్యా, దిద్దుబాటు చేసుకుంటాం. నీతిమంతుల గద్దింపులు మనకు తైలాభిషేకం. వారు మనలను కొట్టుట మనకు ఉపకారం అంటాడు. అలాంటి గద్దింపులు మనకుంటే ఈ దీపం దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ల్యాంప్. ఎల్ స్టాండ్స్ ఫర్
లీడ్ బై ఎగ్జాంపుల్. ఏ స్టాండ్స్ ఫర్ అటోన్మెంట్ బై రిపెంటెన్స్. ఎం స్టాండ్స్ ఫర్ మేక్డ్ బై బ్యాటిల్, నాట్ కంఫర్ట్. నాట్ కంఫర్ట్. ఎం స్టాండ్స్ ఫర్, నాతో కలిసి చెప్పండి, మార్క్డ్ బై బ్యాటిల్, నాట్ బై కంఫర్ట్. జీవితంలో ఏది సాధించాలన్నా కంఫర్ట్తో ఏదీ రాదు. ఎవడు పోరాడతాడో, ఎవడు యుద్ధాలు చేస్తాడో వాడి దీపం నిరంతరం వెలగటం ప్రారంభిస్తుంది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. వినపడ కొంచెం పెద్దగా. ఇప్పుడు నా వైపు చూడండి. వాళ్ళు అన్నారు, దావీదు అలిసిపోయి శత్రువు చేతిలో పడబోయేటప్పుడు, నీవు మాకు దీపం వంటి వాడివయ్యా, నీకు వృద్ధాప్యం వచ్చింది, నువ్వు యుద్ధానికి రావద్దయ్యా అని దావీదు చేత ప్రమాణం చేయించుకున్నారు. మిమ్మల్ని అడుగుతా, అంటే దావీదు ఏ వయస్సులో కూడా యుద్ధానికి బయలుదేరాడు? పెద్దగా చెప్పాలి, నాకు పెద్దగా చెప్పండి. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు యుద్ధానికి బయలుదేరాడు. ఎందుకు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఉండకుండా యుద్ధానికి బయలుదేరాడు తెలుసా? ఒకానొక సందర్భంలో యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా ఇంటిలో ఉండటాన్ని బట్టి ఘోరమైన పాపంలో పడ్డాడు. అమ్మో, యుద్ధ సమయంలో యుద్ధ భూమిలోకి వెళ్లకుండా ఇంట్లో ఉండటాన్ని బట్టే కదా నేను పాపంలో పడింది. యుద్ధం జరిగేటప్పుడు యుద్ధ భూమిలోనే ఉండాలి, ఇంట్లో ఉండకూడదని. నా వైపు చూడండి, అలసిపోయిన శరీరంతో కూడా యుద్ధ భూమికి వెళ్ళాడు. క్రైస్తవుడు అలసిపోయే వరకు కాదు. నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడాలి అందరూ. యేసయ్యకి మహిమ కలుగును గాక. క్రైస్తవుడు ఎప్పుడు ఓపిక ఉన్నంత వరకు కాదు పోరాడేది, ఊపిరున్నంత వరకు పోరాడాలి. ఊపిరున్నంత వరకు. ఖరీదైన మాట చెప్తాను. యుద్ధం జరిగే సమయంలో రాజు ఎక్కడ ఉండాలి? యుద్ధం జరిగే సమయంలో యుద్ధ భూమిలో రాజు ఉండాలి. ఉండకూడని స్థలములో ఉన్నాడు గనక చేయకూడని పని చేశాడు. అమ్మా, నువ్వు ఉండాల్సిన సమయంలో ఉండాల్సిన స్థలంలో ఉండకపోతే చేయకూడని పని చేసే ప్రమాదం వస్తుంది. కుటుంబంలో ఒక నియమం పెట్టుకోండి, సాయంత్రం 7ంటికి కుటుంబ ప్రార్థన చేసుకుందాం అనండి ఒకసారి. ఏం అంత మెల్లిగా చెప్తారు? సాయంత్రం 7ంటికి కుటుంబ ప్రార్థన చేసుకుందాం. ఒక నియమం పెట్టుకున్నారు. ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే, తమ్ముడు నేను ఫోన్తో ఆడుకుంటాలే అని ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో నువ్వు చాటింగ్ చేస్తూ ఉంటే, ఏ దలీలలో నీకు దొరికింది జాగ్రత్త. ఏ దలీలలో నీకు దొరికింది. తర్వాత బ్రతికేంటి ఎట్లా అయిపోయింది, గుండెలు బాదుకుంటావు. ఎందుకు బ్రతికట్లయిందో తెలుసా? ఉండాల్సిన స్థలంలో ఉండకపోతే చేయకూడని పని చేసే ప్రమాదం వస్తుంది. ఆదివారపు ఆరాధనలో దేవుని సన్నిధికి రాకుండా మా ఫ్రెండ్ వచ్చాడు, చార్మినార్ చూపించమన్నాడు, హుస్సేన్ సాగర్ చూపించమన్నాడు, బుద్ధుడు ఎట్టుంటాడు ఆయన. మళ్ళీ అదొక చూపించడం ఒకటి, బుద్ధుడిని చూపించమన్నారు, సాలార్జింగ్ మ్యూజియం చూపించమన్నారు. బంధువులు రాక వస్తే మరి బంధు ప్రీతి లేకపోతే ఎట్టా పాస్టర్ గారు, మీకంటే ఎవరూ లేరు, మాకెంత పెద్ద కాందానా ఉంది, మాకెంత జనబలం, ధనబలం, కులబలం, ఎంత బలం ఉంది, మరి బంధువులు అంత దూరం నుంచి వస్తే చూపించకపోతే వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది అనుకున్నావు, కానీ దేవుని మనసు నొచ్చుకుంటుంది అన్న జ్ఞానం నీకు లేదా? ఆదివారం దేవుని మందిరంలో కనపడాల్సిన నీవు మందిరంలో కనపడకుండా ఇందిరాగాంధీ పార్కు దగ్గర కనపడు, ఢిల్లీలో పట్టుకుంటుంది. సంజీవి పార్కు దగ్గర కనపడు, పట్టేసుకుంటాడు ఏ సంసోన్ గడు. లుంబిని పార్కు దగ్గర కనపడు. ఉండాల్సిన స్థలంలో ఉండకుండా, సంఘం ఉండకూడని స్థలాల్లో ఉంటే శత్రువు పట్టుకుంటాడు. శుక్రవారం ప్రార్థన సంఘక్షేమం కొరకు. నిన్న ఉదయం, నిన్న రాత్రి జీచీలు ఉన్నాయి, రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, నీ సోమరిపోతనాన్ని బట్టి రాకపోతే, నీ నిర్లక్ష్యాన్ని బట్టి రాకపోతే, దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయంలో దేవుని సన్నిధిలో గడపకుండా నువ్వు ఇంటిలో నువ్వు గడిపితే, అవకాశం ఉన్నా నువ్వు రాకపోతే, నా వైపు చూడు, నీ ఇంటికి నువ్వు దీపం కాలేవు. ఆ మాట నేను అనలేను. నీ ఇంటికి నువ్వు శాపం అయిపోతావు.
సంసోను ఎందుకు శాపమయ్యాడో తెలుసా? ఇజ్రాయేల్ దేశంలో ఉండాల్సిన వాడు తిమ్నాతులో కనపడ్డాడు. ఇజ్రాయేల్ దేశంలో ఉన్నవాడు గాజాలో కనపడ్డాడు. ఇజ్రాయేల్ దేశంలో ఉన్నవాడు షోయరు లోయలో కనపడ్డాడు. ఇక చేసిన పనులన్నీ ఏంటో తెలుసా? కొంచెం వినటానికి ఇబ్బందిగా ఉన్నా చెప్తా. ఉండకూడని స్థలాల్లో ఉంటే చేయవలసిన పని చేయాల్సిన టైంలో చేయకుండా దాన్ని వాయిదా వేస్తే చేయకూడని పని చేసే ప్రమాదం ఉంది. బైబిల్లో సంసోన్ గారి జీవితం మనం చూస్తే ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళతోనే మాట్లాడినట్టుకుంది, కానీ మగవాళ్ళతో మాట్లాడినట్టు లేదు సార్. ఎక్కడికి వెళ్ళినా అయ్యా వినండి, ఆడవాళ్ళతోనే మాట్లాడాడు కానీ ఎక్కడ మగవాళ్ళతో మాట్లాడాల. కొంతమంది మగపిల్లలు ఉంటారు, కాలేజీకి వెళ్ళినా ఆడపిల్ల చుట్టూతోనే తిరుగుతారు. వాళ్ళ ఫోన్లో అంతా ఆడపిల్లల ఫోన్లే, ఆడపిల్లల నంబరే. ఎందుకురా నాయన అంటే జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్ అండి. బ్రాడ్ మైండ్ ఉండాలి. ఇంకా ఎర్ర బస్సులు ఎక్కిన మాటలు చెప్తే ఎట్టా సొసైటీ మారుతుంది. ఫ్రెండ్షిప్, ఎవరితో ఫ్రెండ్షిప్? ఆడపిల్లలతోనా? నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఎద్దును గాడిదను కలిపి పొలాన్ని దున్నకూడదు. కార్పొరేట్ రంగంలో ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినా దేవుని వాక్యం ఎప్పటికీ మారదు. వాక్యం ప్రాంతానికి ఒక రకంగా మారదు. ఏ ప్రాంతపు వాడైనా వాక్యానికి తగినట్లుగా మారాల్సిందే. ఏమని రాసింది? ఎద్దును గాడిదను కలిపి పొలాన్ని దున్నకూడదు. పురుషులతో స్నేహం చేయాలి వాక్యం. స్త్రీలు స్త్రీలతో స్నేహం చేయాలి వాక్యం. స్త్రీ పురుషుల స్నేహం దేవుని వాక్యం ఒప్పుకోదు. చర్చికి వస్తారా కొంతమంది మగవాళ్ళు, మగవాళ్ళతో మాట్లాడరు. అదే విచిత్రమో నాకు తెలీదు. సంసోను మీదకి దిగిన ఆత్మ వాళ్ళ మీదకు దిగుతుందేమో తెలీదు. ఆడపిల్లల చుట్టూతో తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, కాలేజీకి వెళ్తారా, మగపిల్లల చుట్టూతో తిరుగుతూ ఉంటారు. మగపిల్లలతో చెప్తే ఆడపిల్లలతో పొరపాటున మాట్లాడరు. దీనికి యేసన్న గారు ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే, కొంతమంది ఆడపిల్లలకి మగదయ్యం పట్టిద్దట. ఈ మగదయ్యం పెట్టిన ఆడపిల్లలతో మాట్లాడరట, మగపిల్లలతో మాట్లాడతారట. మాట్లాడి అభిషక్తులను నేలకు కూల్చిన దెలీలా లాంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. దేవుని చేతిలో వాడబడాల్సిన వ్యక్తులు వాళ్ళ బ్రతుకు బుగ్గిపాలవటానికి కొంతమంది దెలీలాగా పనిచేశారు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, సంసోను కాలంలోనే కనుక సెల్ ఫోన్ ఉంటే డెఫినెట్గా దెలీలాకి జియో నంబర్ ఇచ్చి ఉండేవాడు. జియో కాకపోతే ఎయిర్టెల్. వేరెవర్ యు గో ఐ విల్ బి దే. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అక్కడ నీతో పాటు ఉంటా. ఎయిర్టెల్ కానీ జియో కానీ దెలీలాకి ఇచ్చి ఉండేవాడు. ఎందుకో తెలుసా? ఫ్రీ టాక్ టైం, వీడియో కాల్స్ కూడా ఫ్రీ, ఇంటర్నెట్ కూడా ఫ్రీ, వాట్సాప్ కాల్ కూడా ఫ్రీ. వాళ్ళ అమ్మ నాన్నకు మాత్రం బిఎస్ఎన్ఎల్ నంబర్ ఇచ్చి ఉండేవాడు. ఎప్పుడు ఫోన్ చేస్తే అందుకోలేకపోతున్నాము, మరలా ఫోన్ చేస్తే మా పరిధిలో లేదు, మరలా ఫోన్ చేస్తే ఈసారి వచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అసలు ఈ నంబర్ మీద ఏ ఫోను పని చేయట్లా. మీలో ఎవరైనా సంసోను లాంటి వాళ్ళు ఉన్నారా? సంసోను ఇశ్రాయేలీయులకు దీపంగా ఉండాల్సిన వాడు శాపమైపోయాడు. ఎందుకో చెప్పంటారా? తన యవ్వన కోరికలను జయించలేకపోయాడు. తన ఆశా ఇచ్చలను సిలువేసుకోలేకపోయాడు. శరీరానికి ఆత్మకు శరీరం ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో నీ ఆత్మదీపం వెలగాలంటే ఒక మంచి మాట చెప్తాను. నీ ఆత్మదీపం వెలగాలంటే బహిరంగ పురుషుడు ఎప్పుడు వాక్యమనే అగ్ని చేత, పరిశుద్ధాత్మని అగ్ని చేత వాడు నిరంతరము కాల్చబడుతూ ఉండాలి. నా వైపు చూడండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. బలిపీఠ మీద అగ్ని ఆరిపోకుండా బలిపీఠ మీద నిరంతరము మంట మండుతూ ఉండాలంటే ఏం జరగాలి? అక్కడ బలిపీఠ మీద అగ్ని ఆరిపోకూడదు అని బైబిల్లో రాసి ఉంది కదా. బలిపీఠం నిరంతరము పగలు రాత్రి అది నిరంతరము మండుతూ ఉండాలి, దానిలో నుంచి వెలుగు రావాలి అని బైబిల్లో రాసి ఉంది కదా. మరలా మిమ్మల్ని అడుగుతాను, బలిపీఠము నిరంతరము మండాలంటే ఏం చేయాలి? అరే, దీపంలో నుంచి నిరంతరం వెలుగు రావాలంటే ఏం చేయాలి? నూనె పోయాలి. నూనె పోసినంత మాత్రం అది వెలుగుతూ ఉంటుందా? అది కాలుతూ ఉండాలా.
బలిపీఠం నిరంతరము మండుతూ ఉండాలంటే కట్టెలు మాంసం నిరంతరం పెడతా ఉండాలా. కట్టెల్లాంటి ఈ శరీరం, మాంసం లాంటి ఈ శరీర ఇచ్ఛలు ఎవడైతే బలిపీఠం మీద పెట్టి వాక్యమనే అగ్ని చేత, పరిశుద్ధాత్మని అగ్ని చేత, నిరంతరము వాక్యం చేత కాల్చబడతాడో వాని ఆత్మదీపం ఎప్పుడు దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశిస్తూ ఉంటుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇదే మాట ఇంకో కోణంలో చెప్తాను. ఎప్పుడు బ్యాటిల్ చేయాలి, నా వైపు చూడండి. ఎప్పుడు యుద్ధాలు చేయాలి, ఎప్పుడు పోరాటాలు సల్పాలి. యవన బిడ్డలారా, పుస్తకాలతో బ్యాటిల్ చేయండి, వ్యాపారంతో పోరాడండి, కంపెనీ సెక్టార్లో పోరాడండి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మీరు విజేతలు కావాలంటే కంఫర్ట్ జోన్లో మీరు ఏది సాధించలేరు. సుఖవంతమైన వాతావరణంలో మీరు ఏది పొందుకోలేరు. జీవితంలో మీరు ఏదైనా సాధించాలన్నా, విజేతలుగా మీరు నిలవబడాలన్నా ఏది కంఫర్ట్ జోన్లో దొరకదు, పోరాటాల మధ్యలోనే దొరుకుతుంది. నా వైపు చూడండి సార్. దావీదు వృద్ధాప్యానికి వచ్చాడు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నేనంట సైన్యం లేదా, సైనికులు లేరా? వాళ్ళని పంపించి ఇంట్లో ఉండొచ్చు కదా. వృద్ధాప్యంలో కూడా పోరాటానికి బయలుదేరి వెళ్ళాడు. ప్రభు బిడ్డలారా, యవన బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడండి. ఒకప్పుడు క్రైస్తవుడంటే లేబరుడు అనే ముద్ర ఉంది. మీ యవన బిడ్డలందరూ తయారు కావాలి. లేబరుడు అనే ముద్ర చెరిపివేసే తరం క్రైస్తవ కుటుంబాల్లో నుంచి లేవాలి, క్రైస్తవ కుటుంబాల్లో నుంచి లేవాలి. అలాగని లేబర్ పని చేసుకోవడం తప్పని కాదు నేను అనేటువంటి మాట. మన అమ్మా నాన్న లేబరోళ్ళు అయితే, అమ్మా నాన్న లేబరోళ్ళు అయితే వాళ్ళ కడుపును పుట్టి నువ్వు వాళ్ళు 4th క్లాస్ ఎంప్లాయీ అయితే నువ్వు గెస్టెడ్ ఆఫీసరు కావాలి. వాళ్ళు హాస్పిటల్లో నర్సులు అయితే నువ్వు డాక్టరు కావాలా. వాళ్ళు ఎవరి మోచేతి నీళ్ళు త్రాగి బ్రతికిన వాళ్ళైతే నువ్వు కష్టపడి చదువుకొని, కష్టపడి వ్యాపారం చేసి, కష్టపడి పని చేసి నీ దగ్గర అనేక మంది జీవనోపాధి పొందుకునే వ్యక్తిగా నువ్వు మారాలా. ఒకప్పుడు నువ్వు ఉద్యోగాల కోసం తిరిగావా? ప్రభువుని అడుగు, దేవా నేను ఉద్యోగాల కోసం తిరగటం కాదయ్యా, నేనే అనేకులకు ఉద్యోగాలు కల్పించే వ్యక్తిగా నేను మారాలి యేసయ్యా. ఇవి కావాలంటే ఫోన్తో ఆడుకుంటే రాదు. ఒక యవన చెల్లి చెప్తుంది, అయ్యా మా ఆయన మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా, ఇష్టపడి చేసుకున్నానయ్యా, నా గొంతు కోసాడయ్యా అంది. నేను చూసి, గొంతు మీద ఏం మరకలు లేవు కదమ్మా, కోసినాను. ఆ గొంతు కోయటం కాదన్న, అయ్యా మా పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది, సోమరిపోతాడు, ఏ పనికి వెళ్ళడం. ఆడదాన్ని నేను తీసుకొచ్చే కష్టాధ్యత మీద బతుకుతాడయ్యా, నేను తీసుకొచ్చే కష్టాధ్యత మీద బ్రతుకు. సరే అనారోగ్యవంతుడైతే ఓకే అనుకోవచ్చు, శరీరంలో బలహీనత అంటే ఓకే. సంపూర్ణమైన ఆరోగ్యవంతుడయ్యా, ఇటు పొల్లు అటు పెట్టాడు, అటు పొల్లు ఇటు పెట్టాడు. మరి ఏం చేస్తాడమ్మా? రాత్రి 2 దాకా ఫోన్తో ఆడుకుంటాడు. ఏం ఆడుకుంటాడమ్మా? పబ్జీ గేమ్. ఏం ఆడుకుంటాడు? యవన బిడ్డలారా, ఆడుకో, పుస్తకాలతో ఆడుకో, మ్యాథ్స్తో ఆడుకో, సైన్స్తో ఆడుకో, సబ్జెక్ట్తో ఆడుకో, వ్యాపారంతో ఆడుకో, ఉద్యోగంతో ఆడుకో. దేవా ఈ స్థితిలో కాదు నాయన, శిఖరాల మీద నీ సన్నిధిలో నేను కూర్చోవాలి. శిఖరాల మీద కూర్చోవాలంటే ఏది కంఫర్ట్ జోన్లో రాదు, బ్యాటిల్, యుద్ధం చేయాలి. మిమ్మల్ని పురికొల్పటానికి చెప్తున్నా, అతిశయానికి చెప్పట్లా. మీ ఎదుటున్నా నేనున్నా మీ అన్ననే. దేవుని కృప రోజుకొచ్చి 16 గంటల నుండి 18 గంటలు నా దేవుని కొరకు పనిచేస్తా. కొంతమంది అంటారు, మీకు అలసట రాదన్నా అంటారు. నేనంట, ఇలా ప్రజలను కళ్ళారా చూస్తే ఉన్న అలసట అంతా కూడా మాయమైపోద్ది. ఇలాంటి భాగ్యం ఎంతమంది సేవకులకు దొరుకుతుంది? ఇలా మా కొరకు ప్రాణం పెట్టే విశ్వాసులు ఎంతమంది సేవకులకు దొరుకుతారు? ఒక్క మాట చెప్తే సంఘం కొరకు, మా కొరకు ప్రాణం పెట్టే యవ్వన బిడ్డలు ఎంతమంది లేరు? తమ్ముడు పలానా చోట మీటింగ్ రా తమ్ముడు, పోస్టర్లు అంటించడానికి వెళ్ళాలి. మీకు తెలుసా, చిన్న పిల్లలతో సహా పరిగెత్తుతారు. మన బ్రాంచ్ చర్చిలో కొన్ని చోట్ల సిస్టర్స్ మా మీద స్ట్రైక్ చేశారు. దేనికోసమో తెలుసా? మీరు వాల్ పోస్టర్స్ అంటించడానికి బ్రదర్స్ని పిలుస్తున్నారు కానీ మమ్మల్ని వెలవట్లా, స్త్రీ జాతిని మీరు, మా స్త్రీ జాతిని అవమానపరుస్తున్నారు, మమ్మల్ని కూడా పిలవండి. అమ్మ
మీరు ఆడబిడ్డలని మేము ఎందుకులే మీకు ఇబ్బంది అని. లేదు లేదన్నా, ఆడది అబల కాదు సబల. వాళ్ళు పోస్టర్లకు బయలుదేరారు సార్. నేనంట, ఇలాంటి ధన్యకరమైన సేవ ఎంతమంది సేవకులకు వస్తుంది? నేను చెప్తా, ఈ ప్రజలను చూస్తా అలా వాక్యం చెప్తా బలిపేట మీద అలా ప్రాణం విడవటం అంతకు మించిన భాగ్యం ఇంకొకటి ఏదీ లేదు. అది భాగ్యం. నేను ఎరిగా ఏ సోమరిపోతోను దేవుడు దీవించిన దాఖలాలు లేవు, ఏ సోమరిపోతోని దేవుడు బలపరిచిన దాఖలాలు లేవు. కడుపు నిండా తిని తర్వాత మాట చెప్పండి. ఇది చెప్తుంది మీరు చెప్పకపోయేసరికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కడుపు నిండా తిని అనండి. మళ్ళీ అదే చెప్తే అట్ట, కడుపు నిండా తిని కంటార నిద్రపోయి ముఖం ఎప్పుడు చూసినా పుచ్చకాయలాగా ఉబ్బి ఉంటుంది. అక్కప్పుడే మంచం మీద నుంచి లేచి వచ్చింది. హాస్పిటల్లో బెడ్ అన్న అప్పుడప్పుడు ఖాళీ ఉంటుంది, కొంతమంది ఇళ్ళల్లో మంచాలు ఖాళీ ఉండవు. హాస్పిటల్లో బెడ్ అన్న అప్పుడప్పుడు ఖాళీ ఉంటుంది, కొన్ని ఇళ్ళల్లో. కొంతమంది ఎప్పుడు చూసినా మంచం 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 మంచం. ఆడు డ్యూటీ చేసి అలిసిపోయి సాయంత్రం కల్లా రొప్పుకుంటా వస్తే అక్క మంచంలో పండుకొని, ఏమండి కాస్త కాఫీ పెట్టియండి. శ్రమ నీ ఆయుధమైతే విజయాన్ని నీకు బానిసగా మార్చుతాడు. నీ ఇంటికి నువ్వు దీపం కావాలి, నీ ఇంటికి నువ్వు దీపం కావాలి. మాదిరిగా బ్రతుకు, పశ్చాత్తాపం కలిగి ఉండవు, కష్టపడు. ఇన్ని చేసిన ల్యాంప్, LAMP, P స్టాండ్స్ ఫర్ రైట్, ప్రిజర్వ్ బై గాడ్, నాట్ బై పొజిషన్. ఒకసారి అనండి. మనం ఎంత వెలిగినా ఈ దీపం కడవరకు వెలగాలంటే నీ పొజిషన్ని వెలిగించలేదు, నిన్ను నన్ను ఆరిపోకుండా కాపాడేది దేవుడే. అందరం చెప్దాం ఆమెన్. ప్రిజర్వ్ బై గాడ్, నాట్ బై పొజిషన్ అనండి. ఎవరి చేత భద్రపరచబడాలి? ఆ దేవుని చేత భద్రపరచబడాలంటే నిరంతరం ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన మనలను భద్రపరుస్తుంది. భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా పడిపోకుండా, జారిపోకుండా నిన్ను నన్ను భద్రపరచగలిగే శక్తి ప్రార్థనలో దాగుంది. దీపం వెలగాలంటే నూనె పోయాలి. నీ ఆత్మదీపం వెలగాలంటే పరిశుద్ధాత్మతో నిండిన ప్రార్థన దేవుని సన్నిధిలో మనం చేసేవారిగా ఉండాలి. కొంచెం ఆలస్యమైంది, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నా వైపు చూడండి. అది 1944 సంవత్సరం. ఏ సంవత్సరం చెప్పండి? నవంబర్ నెల 10వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో హిట్లర్ లండన్ పట్టణం మీద ఆటం బాంబు వేయబోతున్నాడు అన్న సంగతి ఈ వ్యక్తుల ద్వారా సమాచారం లీక్ అయింది. ఏమని సమాచారం లీక్ అయింది? 1944 సంవత్సరం నవంబర్ నెల 10వ తారీఖు నుండి 17వ తారీఖు ఈ మధ్యకాలంలో లండన్ పట్టణం మీద అణుబాంబు వేయబోతున్నాడు. ప్లేస్ కూడా డిసైడ్ అయిపోయింది. ఈ విషయం లండన్ దేశస్తులకు తెలిసిన తర్వాత మిలిటరీ వాళ్ళంతా ఎక్కడైతే తను ఆటం బాంబు వేయాలనుకున్నాడో ఆ ప్రాంతాలను వెకేట్ చేయిస్తున్నాడు. సైనికులు వచ్చి ఇంటింటికి వచ్చి, అమ్మా మెట్రో స్టేషన్ ఉంది కదా, అక్కడ తలదాచుకోండి. పురవాస కేంద్రాలు ఏర్పాటు చేసాం, అక్కడికి వచ్చి తలదాచుకోండి. ఇంట్లో ఉంటే ప్రమాదం అని అందరినీ ఖాళీ చేయిస్తూ ఉన్నారు. ఈ ఖాళీ చేసే పరంపరలో ఒక ఇంటికి వెళ్ళారు. 80 సంవత్సరాల ముసలావిడ అప్పుడు దాకా ప్రార్థన చేసుకొని ఇక పండుకొని నిద్రపోతుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, బాబు, అమ్మ తల్లి, హిట్లరు మన ప్రాంతం మీద ఆటం బాంబు వేయబోతున్నాడు, దయచేసి దీన్ని వెకేట్ చేసేయి. పలానా చోట మెట్రో స్టేషన్లో ఆశ్రయపురం మీకు కల్పించాం, అక్కడికి రండి అని అంటే ఈ అమ్మ అందంట, నేను రాను. అరే ఎంత ప్రశాంతంగా పండుకున్నావు, నీకు అసలు ఎట్లా నిద్ర పట్టిందమ్మా అని అంటే ఆవిడ అందట, ఒక ఆయన నా కోసం మేలుకొని ఉన్నాడు కాబట్టి నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను అందట. వెంటనే వాళ్ళు అనుకున్నారంట, వీళ్ళ భర్త ఎక్కడో పక్క గదిలో ఉన్నట్టున్నాడని ఆ పక్క గదికి వెళ్ళి చూశారు, ఎవరూ లేరు.
ఈ గదికెళ్ళి చూశారు, ఎవరూ లేరు. ఈ గదికెళ్ళి చూశారు, ఎవరూ లేరు. ఇంకొక గదికెళ్ళి చూశారు, ఎవరూ లేరు. ఏమి దగ్గరికి వచ్చి, అమ్మా ఇందాకేదో అన్నావు, అదేనయ్యా ఒక ఆయన నా కొరకు మేలుకొని నన్ను కాపలా కాస్తా ఉంటే నేను ప్రశాంతంగా నిద్రపోతున్నానమ్మా అయ్యా అందట. ఎవరు కాపలా కాస్తున్నారమ్మా, ఎవరు లేరు కదా ఇల్లంతా వెతికితే అని అంటే, బాబు బైబిల్ ఎప్పుడైనా చదివేరా? చదివేవమ్మా, చదవక పాఠం ఏంటంటే ఇప్పుడు యుద్ధం జరగబోయి ఆటం బాబు కాలంలో నువ్వు బైబిల్ అంటావేంటి? లేదయ్యా ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. ఏం ఓపెన్ చేయమంటావు? కీర్తనల గ్రంథం 121 కీర్తన 4వ వచనంలో ఏమని రాసిందంటే, ఇజ్రాయేలులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఏమన్నావు? నన్ను కాపాడే కాపరి దివారాత్రులు మేలుకొని నా వైపు తదేకంగా చూస్తున్నాడు కనుకే నేను ప్రశాంతంగా నిద్రపోతున్నానయ్యా అందట. నీ శాదస్తం కాకపోతే, మన భాషలో చెప్తాను, నీ పిండాకుడేం కాదు, నీ శాదస్తం కాకపోతే ఆడ అనుభవం వేయిపోతూ ఉంటే దేవుడు కాపాడుతాడంటే నువ్వు బయలుదేరు. నేను రాను, నా దేవుడు కాపాడతాడు. నేను రాను. ఈ దీపం ఆరిపోకుండా దేదీప్యమానమైన జ్యోతిగా దేవుడు వెలిగిస్తాడు. రావా? ఒకవేళ ఆటం బాంబులో నువ్వు చచ్చిపోతే ప్రభుత్వం మా మీద నేరారోపణ చేస్తుంది. ఇదిగో ఈ డైరీ మీద నువ్వు ఎందుకు రానన్నావో రాయి. డైరీ మీద రాసిందట, ఇజ్రాయేలీలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు గనుక నన్ను కాపాడే కాపరి నాకుండగా నేను హిట్లర్కి భయపడి నా ఇల్లు వదిలిపెట్టి అక్కడికి ఎందుకు వస్తా? నా ఇంట్లో నేనే ఉంటా. వీళ్ళు రమ్మన్నారు కానీ నేను రాలా. ఎందుకు రాలేదు? నా దేవుడు నన్ను కాపాడుటకు సమర్థుడు అనే నమ్మకాన్ని బట్టి నేను రాలా. ఒకవేళ నాకేమీ జరగదు, ఒకవేళ ఏదైనా జరిగితే వీళ్ళు దీనికి బాధ్యులు కాదు అని రాసి సంతకం చేసిందట. మంచి గాఢ నిద్రలోకి పోయింది. అనుకున్నట్లుగానే హిట్లర్ బాంబేశాడు. పట్టం ఈ ముసలాం ఇంటి పక్కనే పడిందట. కానీ అద్భుతం, పడింది కానీ అది పేల్ల. నా వైపు చూడాలా, 40 అడుగులు లోతు వెళ్ళిపోయిందట బాంబు, పేలలేదట. తెల్లారింది, ఇక్కడేదో పడిన శబ్దం వచ్చినట్టుంది అని ఈ ముసలమ్మని అడిగారు. ఆవిడ అంది, పిడుగుబడినా నేను లేవనయ్యా. ఎందుకయ్యా అంటే, చెప్పాలి నాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడు, అన్నయ్య దేవుడు నాకు 3 విషయాల్లో మహా గొప్ప కృపిచ్చాడు అన్నయ్య. 1, గనెట్రాళ్ళు తిన్నా అరిగిపోయే కృపిచ్చాడు. 24 ఇడ్లీ తిన్నా ఇట్టే అరిగిపోతా అంత కృపిచ్చాడు అన్నయ్య అన్నాడు. 2వ కృప ఏంటయ్యా అన్న, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోతానన్నా. కావాలంటే ఇప్పుడు మీ ముందు కూర్చొని నిద్రపోమన్నా నిద్రపో, నాకు అంత ఓపిక లేదయ్యా. మరి 3వ కృప ఏంటన్నా, నేను నిద్రపోయేటప్పుడు కనుక ఏనుగొచ్చి పెద్దగా శబ్దం చేసిన నాకు మెలకు రాదన్నా, గాఢ నిద్రలోకి పోతానన్నా అన్నాడు. ఆయన అన్నట్టుగానే వాళ్ళ వాకిట్లోనే అణుబాంబు పడిన ఏదో కుక్క అలికిడైనట్టుందే అని మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయిందట. నా ప్రభు బిడ్డలారా, లండన్ మ్యూజియంలో ఏమని రాస్తుందో తెలుసా? లండన్ సేవ్డ్ బై ఓల్డ్ ఉమెన్ ఫెయిత్. ఒక వృద్ధురాలి విశ్వాసము ద్వారా లండన్ పట్టణం కాపాడబడింది. ప్రైజ్ ది లార్డ్. ఒక వృద్ధురాలి విశ్వాసం ద్వారా, గమనించండి, లండన్ పట్టణంలో రాజులంతా గడగడలాడితే ఒక వృద్ధురాలి విశ్వాసం ఆ పట్టణానికి దీపమైంది. బిడ్డలారా, ఎన్ని పోరాటాలు నీ జీవితంలో ఎదురైనా విశ్వాసాన్ని చావనివ్వకో. నీ దేవుడు నమ్మదగినవాడు, ఏ నాటికైనా నిన్ను వెలిగిస్తాడు. దావీదుని వెలిగించాడు కదా, అంతటితో ఆపలా, దావీదు పిల్లలను వెలిగించాడు. ఆఖరి మాట చెప్పమంటారా? దావీదు వంశావళిలో నుండి ప్రపంచాన్ని వెలిగించే దీపము వంటి యేసు క్రీస్తు వారు ఉద్భవించారు. ఎవరి గోత్రంలో నుంచి వచ్చాడు? ఇంకోసారి చెప్పాలి, దావీదు గోత్రంలో నుంచి వచ్చాడు. నా దేవుడు నిన్ను వెలిగించడం కాదు, ఒకరోజు వస్తుంది నీ పిల్లలను వెలిగిస్తాడు. నీ పిల్లలను వెలిగించడమే కాదు, ప్రపంచానికి వెలుగును నింపే ఆ జ్యోతిర్మయులు లాంటి వ్యక్తులను నీ వంశవృక్షంలో నుంచి దేవుడు లేవనెత్తునుగాక.